forms of God are Brahma, Vishnu and Shiva. These three merged to become the root one form, which these three forms came out, from which these three forms came out. And that root form is God Datta, who is the first energetic incarnation. The unimaginable God or Parabrahman merged with this first energetic form forever. And this is the permanent residential address of the unimaginable God. To know that God Datta is the original, absolutely true, unimaginable God is the path. ఇది స్వామి సమాధానం. తెలుగులో కావాలండి ఎవరికైనా ట్రాన్స్లేషన్? హలో హలో అంటే ఎవరికైనా తెలుగులో ట్రాన్స్లేషన్ కావాలండి? కావాలండి, స్వామి తెలుగులో చెప్పాలి ప్లీజ్ అండి. గురుదేవదత్త స్వామి చెప్పండి స్వామి. ఈ సూర్య, హలో సూర్య, చెప్పండి స్వామి. ఈ క్వశ్చన్ ఈ కిందసారి సత్సంగంలో చదివినట్టుంది లేదా? లేదు స్వామి, ఎక్కడ వరకు చదివానో పెట్టుకుంటాను స్వామి టిక్ మార్క్. సరే. ఇప్పుడు అతను అడిగిన క్వశ్చన్ త్రిమూర్తుల జూట మూల మెరుగుటే బాట అని. జూట అంటే త్రిమూర్తుల యొక్క సమూహం అని, ముగ్గురు. వాళ్ళ మూలం, వాళ్ళ ముగ్గురికి త్రిమూర్తులకు ఎవరు మూలం, ఎవరిలో నుంచి ఈ త్రిమూర్తులు వచ్చారు అని తెలుసుకోవటమే మార్గము అని ఆ ప్రశ్న యొక్క అర్థం. ఈ త్రిమూర్తులు ఎవరిలో నుంచి వచ్చారంటే, పరబ్రహ్మం అన్ఇమాజినబుల్ గాడ్ అంటాం, అంటే ఊహలకు కూడా అందదు, మనం ఊహించడానికి కూడా వీలు కాదు పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం మొట్టమొదట జడశక్తిని సృష్టించింది. తేజో అసృజత, మొట్టమొదట తేజస్సును సృష్టించింది. ఆ తేజస్సును ఉపయోగించి ఒక తేజో రూపం ఏర్పడ్డది. ఆ తేజో రూపాన్ని కూడా సృష్టించింది పరబ్రహ్మమే. ఆ తేజో రూపంలో ఈ పరబ్రహ్మం ప్రవేశించి ఆ తేజో రూపంతో ఐక్యం చెందింది, తాదాత్మ్యం చెంది అది ఆ తేజో రూపాన్ని ఎప్పుడూ తన యొక్క పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్గా చేసుకుంది. అంటే ఇంకా ఆ తేజో రూపం నుంచి బయటికి పోదు. మొత్తం మహాప్రళయం మొత్తంలో జగత్ మొత్తం సృష్టి అంతా నాశనమైనా కూడా ఆ తేజో రూపం నాశనం కాదు, అది శాశ్వతంగా నిలబడి ఉంటుంది. ఎందుకంటే పరబ్రహ్మం ఊహలకు అందదు. ఊహలకు అందనటువంటి పరబ్రహ్మం ఒక ఆకారాన్ని ధరించదలుచుకుంది. ఆకారం ధరిస్తేనే జీవులు గ్రహించగలుగుతారు, తాను తర్వాత సృష్టింపబోయేటువంటి జీవులు గ్రహించగలుగుతారు పరబ్రహ్మాన్ని. లేకపోతే పరబ్రహ్మం తన యొక్క నిజస్థితిలో ఉంటే ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని ఎవరూ గ్రహించలేరు. అందుకని ఈ దత్త స్వరూపాన్ని ధరించింది మొట్టమొదట. ఈ త్రిమూర్తుల యొక్క మూలం ఎవరంటే ఈ దత్తా స్వరూపం. దత్త అంటే ఇవ్వబడ్డది. ఆ ఊహలకందని పరబ్రహ్మం లోకంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులకు అందించబడినది. అందించబడటం అనేటువంటిది దత్త శబ్దానికి అర్థం. కాబట్టి ఈ దానిలో నుంచి బ్రహ్మ, విష్ణు, శివులు మూడు రూపాలు, ఆ అన్ఇమాజినబుల్ గాడ్, ఆ పరబ్రహ్మం, దత్త స్వరూపంలో ఉన్న పరబ్రహ్మమే మళ్ళీ తేజస్సును సృష్టించి 3 ఆకారాలు వచ్చినాయి. ఆ 3 ఆకారాల్లో కూడా ఎవరు ప్రవేశించారు? ఈసారి దత్తుడే ప్రవేశించాడు. దత్తుడంటే పరబ్రహ్మం ప్రవేశించినట్టే. దత్తుడికి పరబ్రహ్మానికి ఏమీ తేడా లేదు. ఎందుకంటే అది శాశ్వతంగా నిలబడేటువంటి స్వరూపం. అది అందులో పరబ్రహ్మం ఐక్యం చెంది శాశ్వతంగా నిలబడిపోయే స్వరూపం అది. కాబట్టి ఆ దత్త పరబ్రహ్మం ఈ 3 రూపాల్లోకి ప్రవేశించాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళే జగత్ సృష్టి, జగత్ పరిపాలన, జగత్ యొక్క అంతం, ప్రళయం చేసేటువంటి వాళ్ళు ఈ 3 త్రిమూర్తులు. కాబట్టి ఈ త్రిమూర్తులకు మూలం ఎవరంటే దత్తాత్రేయం. ఈ త్రిమూర్తులు మూలం దత్తాత్రేయం అంటంలో దత్తస్వరూపంలోనే దత్తాత్రేయం అనకూడదు. ఆత్రేయం అంటే మళ్ళీ నరరూపానికి వస్తుంది. దత్త అంతవరకే, దత్తం ఇవ్వబడ్డది, దత్తుడు ఆయన పేరు అంతవరకే. ఈ పరబ్రహ్మం ఈ దత్తస్వరూపాన్ని ధరించింది. ధరించిన తర్వాత మామూలుగా ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చారు. ఈ తర్వాత సృష్టి ఇదంతా జరిగింది. కాబట్టి ఈ దత్తం అంటే పరబ్రహ్మం జీవులకు
ఈ రూపంలో మొట్టమొదట అందించబడింది. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు దత్తులు కాదంటే వాళ్ళు దత్తులే. ఎందుకంటే దత్తుడు ఆ 3 రూపాల్లో కూడా ప్రవేశించి ఐక్యం చెందాడు. కాబట్టి బ్రహ్మ దత్తుడే, విష్ణువు దత్తుడే, శివుడు దత్తుడే. ఆ దత్త స్వరూపమే మానవ రూపాల్లో అనేక రూపాల్లో ప్రవేశించింది. ఆ మానవ రూపాలు కూడా దత్త స్వరూపాలే. దత్తుడు దాంట్లో ఐక్యం చెందాడు. షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా, అక్కలకోట మహారాజు, తర్వాత నరసింహ సరస్వతి, శ్రీపాదవల్లభుడు, మాణిక్య ప్రభు, వీళ్ళందరూ దత్తావతారాలు. ఇవి నరరూప అవతారాలు, అవేమో తేజోరూప అవతారాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణపతి, సుబ్రహ్మణ్య ఇవన్నీ కూడా తేజోరూపములైనటువంటి అవతారాలు. ఇవేమో నరరూపమైనటువంటి అవతారాలు. ఈ అన్ని రూపాల్లో కూడా దత్తుడే ప్రవేశించి దత్తుడే తాదాత్మ్యం చెందాడు. అందుకనే బ్రహ్మదత్తుడు అంటాం, విష్ణు దత్తుడు అంటాం, శివదత్తుడు అంటాం. అది కాబట్టి ఇది దాని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 28వ తారీఖు సత్సంగంలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. ఫస్ట్ టైం డాక్టర్ నిఖిల్ అడిగిన క్వశ్చన్, ఇన్ సమాధి శక్త సంపత్తి, శంకరాచార్య said that shama, that is patience, is a prerequisite. Sai Baba said that shraddha and saburi are important. Sri Krishna said in Bhagavad Gita that shanti is important, that is shaga shantirananda, and the last step. So what is the role of shanti and shama in spiritual path? Also please explain the different steps of the spiritual path, Swami. That is Swami Samadhanam. To know the details of Mumbai city, that is God, is the first step called Jnana Yoga. This develops attraction to go to Mumbai city, and this is the second step called Bhakti Yoga. Both these steps are related to intellect and mind respectively, and both together belong to theoretical phase. The third step is to walk up to railway station to travel from Mumbai practically, and this is a sacrifice of service to God or karma sannyasa. The fourth step is to purchase the railway ticket by using the money from the pocket, and this is called karma phalacyaga. Both these steps together are practical devotion called karma yoga. After purchasing the ticket, one shall have lot of patience till the divine fruit is achieved, which is to travel patiently in the train till the Mumbai city is reached. This is the final fifth step called Shanti Yoga, as mentioned in the Gita, Tyagat Shantiranantara. Hence, Shanti can mean also a full stop, because the efforts to be put from the side of the devotee are over by the first 4 steps, and hence after 4 steps the full stop is put, which is indicated by the word Shanti. Shanti also means patience, that is to be maintained by the devotee till the divine fruit is achieved. Whether Shanti is mentioned as a prerequisite quality by Shankara, or Shanti is mentioned by Sai Baba to be the quality to be acquired during the spiritual path, or Shanti is mentioned by Krishna as the quality to be acquired in the end of the spiritual path. It is used only in the end, after completing the prior 4 steps only, as said by Krishna. Dattaswami mentioned only the first 4 steps as the spiritual path called Jnana Yoga, Bhakti Yoga, and Karma Yoga. And the Karma Yoga is divided into 2 steps called Karma Sannyasa and Karma Phalacyaga. Dattaswami did not mention the 5th step called patience or Shanti, because as per the path of Swami, the 5th step called patience is required only when the devotee acquires the fruit in the end. When the devotee follows all the 4 steps without any aspiration for fruit, and due to only true love to God, the idea of the fruit does not exist at all.
in the mind of the devotee. In such case, where is the context of shanti or patience? The lack of aspiration for goods in this world and in the upper world is also mentioned by Shankara in the 4 required qualities by spiritualism. Ihamutra phala viraga. ఇది స్వామి సమాధానం. ఇహాముత్ర ఫల విరాగ. సో డాక్టర్ నిఖిల్ అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక సాధనలో మొత్తం స్టెప్పులు మార్గం ఎలా ఉంటుంది, మార్గంలో వరుసగా స్టెప్పులు ఎన్ని ఉంటాయి, ఏమేమిటి ఆ స్టెప్పులు అని అడిగారు. అడిగితే ఒక పాయింట్ ఆయన లేవదీశారు. ఏమంటే శంకర్లు ఏమని చెప్పారంటే ఈ ఆధ్యాత్మిక సాధనలో సాధకుడికి కావలసిన మొట్టమొదటి గుణం ఏంటంటే ఓర్పు అన్నారు. ఓర్పు అంటే శమం, ఓర్పు. తర్వాత సాయిబాబా కూడా శ్రద్ధ సబూరి అన్నారు. సబూరి అంటే ఓర్పు. కృష్ణుడు కూడా త్యాగాత్ శాంతిరనంతరం అన్నారు. కర్మఫల త్యాగం తర్వాత శాంతి కావాలి అని అన్నారు. కాబట్టి ఈ శాంతిని మొట్టమొదటే కావాలని శంకరులు చెప్పారు. సాధనలో శాంతిని అభివృద్ధిపరచుకోవాలని సాయిబాబా చెప్పారు. కృష్ణుడేమో చిట్ట చివరిలో శాంతి అవసరమని కృష్ణుడు చెప్పారు. ఏదైనా మొత్తం మీద శాంతి ఎప్పుడు అవసరం అవుతుంది? ఓర్పు. శాంతి అంటే ఓర్పు. ఎప్పుడు అవసరం అవుతుంది? వాడు ఫలాన్ని ఆశిస్తే ఓర్పు కావాల్సి వస్తుంది. ఫలాన్ని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవత్ సేవ చేసుకునేవాడికి ఓర్పు అవసరం లేదు. ఎందుకంటే వాడు ఫలాన్ని ఆశించటం లేదు. వాడి యొక్క నిజమైనటువంటి ప్రేమ వల్ల ఆ కర్మ సన్యాసం కానీ కర్మఫల త్యాగం కానీ చేస్తున్నాడు. ఎలా అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు కర్మ సన్యాసం కర్మఫల త్యాగం వాళ్ళకు ఆ పిల్లల మీద ఉండేటువంటి నిజమైన ప్రేమ వల్ల చేస్తున్నారో, అలానే భగవంతుడి మీద ఉండే నిజమైన ప్రేమ వల్ల కర్మ సన్యాసం కర్మఫల త్యాగం చేస్తున్నాడు భక్తుడు. అది చాలా ప్రధానమైన దత్తస్వామి తన సిద్ధాంతంలో ఎన్నోసార్లు నొక్కి నొక్కి చెప్పాడు. కాబట్టి ఇందులో ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి, అదే నిజమైన ప్రేమ అని. కాబట్టి ఇక్కడ దత్తస్వామి చెప్పినటువంటివి 4 స్టెప్పులు. ఒకటి మొదటిది జ్ఞానయోగం, రెండోది భక్తి యోగం, మూడోది కర్మయోగం. కర్మయోగమే మళ్ళీ 2 సబ్ స్టెప్పులు, 2 స్టెప్పులుగా కర్మ సన్యాసం కర్మఫల త్యాగం. ఆ 2 సబ్ స్టెప్పులను స్టెప్పులుగా తీసుకుంటే మొత్తం 4 స్టెప్పులు అవుతుంది. ఆ 2 సబ్ స్టెప్పులు ఒకే స్టెప్గా తీసుకుంటే మొత్తం 3 అవుతుంది. జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం. కాబట్టి దత్తస్వామి ఇంతవరకే చెప్పాడు, శాంతిని గురించి చెప్పాల. అక్కడ త్యాగా శాంతి అనంతరం కర్మఫల త్యాగం 4వ స్టెప్పు. మొదటిది జ్ఞానయోగం, రెండోది భక్తి యోగం, మూడోది కర్మ సన్యాస యోగం, 4వది కర్మఫల త్యాగ యోగం. కర్మఫల త్యాగ యోగం తర్వాత శాంతి అన్నాడు భగవద్గీతలో. త్యాగాత్ శాంతిరనంతరం అన్నాడు. అక్కడ శాంతికి దత్తస్వామి ఏమర్థం చెప్పారంటే ఫుల్ స్టాప్ అని అర్థం చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే ఎప్పుడైతే వాడికి ప్రతిఫలాపేక్ష లేదో వాడికి ఓర్పు ప్రశ్న ఏముంది? అసలు ఓర్పు అనేది అనవసరం. ఓర్పు అనేది అసలు కాంటెక్స్ట్లోకి రాదు. అందుకని 4 స్టెప్పులని దత్తస్వామి చెప్పాడు. కాబట్టి అక్కడ శాంతి శబ్దానికి దత్తస్వామి ఏం అర్థం తీశాడంటే శాంతి అంటే ఇంకా చెప్పాల్సింది ఏమి లేదు, ముగిసిపోయింది, ఫుల్ స్టాప్ అని శాంతికి అర్థం చెప్పాడు. కాబట్టి ఎట్లయినా ఒకటే, ఎప్పుడైతే నువ్వు ఫలాన్ని ఆశిస్తావో అప్పుడు అది నిజమైన ప్రేమ కాదు. నువ్వు చూపించిన ప్రేమ అంతా కూడా అది సత్యమైనటువంటి ప్రేమ కాదు. అది ఫలం కోసం చూపించినటువంటి ప్రేమ. ఫలాపేక్ష లేకుండా, ఫలం లేకుండా చూపించే ప్రేమ, తల్లిదండ్రుల సంతానం మీద చూపించేటువంటి ప్రేమ ఫలాన్ని ఆశించకుండా చూపిస్తారు. కర్మ సన్యాసం కానీ వాళ్ళు ఎంతో సేవ చేస్తారు పుట్టినప్పటి నుంచి. వాడి ముడ్డు గడిగి వాడికి నీళ్లు పోసి, ఇవన్నీ కర్మ సన్యాసం. చివరిలో వాడు సంపాదించిన ఆస్తి మొత్తం వాడికి రాసిస్తారు విల్లునామాలు. అది కర్మఫల త్యాగం. ఎందుకు అంటే తల్లిదండ్రులకు నిజమైన ప్రేమ వాళ్ళ సంతానం మీద ఉన్నది కాబట్టి ఆ 2 ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా వాడు వాళ్ళని చూసినా చూడకపోయినా గౌరవించకపోయినా తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే వాళ్ళ ప్రేమ సంతానం మీద మారదు. వాడు తిడితే మళ్ళీ తిడతారు కానీ వీలునామా మార్చరు. కాబట్టి ఆ నిజమైనటువంటి ప్రేమ సంతానం మీద ఉన్నట్టుగా భక్తుడు భగవంతుడి మీద నిజమైన ప్రేమను కలిగి ఉండాలి. అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా
భగవంతుడు మనకు ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన మనం ఏదన్నా కోరితే ఆయన ఇవ్వకపోయినా, ఆయన సైలెంట్గా ఉన్నా ప్రేమ చెడిపోకూడదు, ప్రేమ మారకూడదు. అదే నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమ తోటి చేసినప్పుడు అసలు ఫలాన్ని ఆశించడం అనేది ఉండదు. కాబట్టి ఓర్పు అనే ప్రశ్నే రాదు. ఇది ఈ 4 స్టెప్పులు. మొదటిది జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఓ బొంబాయి సిటీ ఉంది, బొంబాయి సిటీ యొక్క వివరాలన్నీ తెలుసుకోవటం జ్ఞానయోగం. అది వెళ్ళి చూడాలనేటువంటి ఒక తపన, ఒక ఆకర్షణ కలగటం అనేది భక్తి యోగం. ఆ తర్వాత మూడోది కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాసం అంటే సర్వీస్ చేయటం. రైల్వే స్టేషన్ దాకా నడిచి వెళ్ళాడు, అది కర్మ సన్యాసం. ఆ కర్మఫల త్యాగం, జేబులోంచి డబ్బులు తీసి బొంబాయికి టికెట్ కొన్నాడు, అది కర్మఫల త్యాగం. ఈ 4 వరుసగా స్టెప్పులు అనమాట. ఆ కర్మఫల త్యాగం అయిన తర్వాత బొంబాయి టికెట్ కొనగానే బొంబాయిలో ఉండడు. ఒక రోజల్లా రైల్లో ప్రయాణం చేయాలి. ఓ రోజు ఓర్పుతోటి ఉండాలి. అది వాడు ఫలాన్ని ఆశించినట్టయితే అప్పుడు ఓర్పు అనేది 5వ స్టెప్గా వస్తుంది. ఫలాన్ని ఆశించకపోతే ఓర్పు అనే ప్రశ్నే లేదు అసలు. 4 స్టెప్పులతో అయిపోయింది, ఫుల్ స్టాప్. అది నెక్స్ట్ క్వశ్చన్. Next question, Surya asked, what exactly is karma phala tyaga? To whom and to what extent it should be done? Also explain about the sarva karma phala tyagam mentioned in the Gita. The sloka from the Bhagavad Gita in which the above mentioned words are taken is given below. Can we also include Bhoda Yajna after donation of food to beggars? సర్వకర్మ త్యాగం, అది భగవద్గీత 12th chapter 11th verse అండి. నెక్స్ట్ సర్వకర్మ ఫల త్యాగం ప్రాణత్యాగం విచక్షణ 18th chapter లో 2వ verse. స్వామి సమాధానం అంటే దీనికి, the deserving receivers can be classified into 2 types. First is Sadguru, Guru and poor devotee. Second is the beggars and poor people. Sadguru establishes the concepts like the railway track, whereas Guru follows the same track like a train. Guru can elaborate the same concepts of Sadguru with more examples, but shall not deviate from the established concepts of Sadguru. In this first type, you should donate money and not the material. The reason is that the receivers of this first type have spiritual knowledge and will not waste your given money in vices. If you give some material, that material may be existing with them in plenty and they require some other items which can be purchased by them through the money. If the material given by you is already with them, they will have to sell your material for reduced rate and purchase the required material. In such transaction, they will undergo loss, which is gained by the businessman that purchases the material from them. In such case, your donation gets reduced, which is given to the deserving receiver. Since the businessman purchasing the material for reduced rate is undeserving, you will get the sin of donating to undeserving receiver. In the second type, spiritual knowledge is almost absent, and people of this type are generally induced towards vices. If you give materials like food, cloth, medicines, etc., they will use it directly. If you give money as donation, these people infected by vices will misuse the money, getting sin for your donation. In this category, even hungry animals and birds are included as Bhoda Yajna. Pacifying hunger is the most important aspect in this type. Even atheists come under this category because saving the life from the hunger death is the main aim. And here we shall not look into deservingness and the non-deservingness of the receiver. Even the life of an atheist must be saved, and then only you can try to convert him
to see it. Regarding the extent of sacrifice, two factors play the role. Okati, first capacity, that is Yadha Shakti, and devotion, that is Yadha Bhakti. If you are impressed by the merits of the receiver and want to give 100 rupees, but your capacity is 10 rupees only, you shall donate 10 rupees only since it is minimum. If you are not so much impressed by the merits of the receiver and want to give 10 rupees only, even though your capacity is 100 rupees, you shall donate 10 rupees only. This practical donation of these two options, that is Shakti and Bhakti, shall be whichever is minimum. Sarvakarma Phalacyaga means sacrificing everything possessed by you without caring for yourself also. This is extreme case, and such people are countable on fingers. Satyavrata donated all his food to the guest who has come in disguise, God in disguise, even though he was starving from several days, and this is Sarvakarma Phalacyaga. The Gita also mentions that you shall take care of yourself. Sharira Yatra Pichate, which is with reference to a common man. If you take the case of Sudama, he excelled even Sarvakarma Phalacyaga, which means sacrificing everything possessed by the devotee. He brought flattened rice on loan to sacrifice to God Krishna. It means that beyond the limits of even Sarvakarma Phalacyaga. This is the reason why God Krishna became prepared to sacrifice all his wealth to Sudama and wanted to become poor like Sudama. These exceptional cases can be kept as goals so that we can sacrifice to certain extent at least. ఇది సాని సమాధానం అండి. సో దీంట్లో ప్రశ్న ఏమిటంటే, ఈ కర్మఫల త్యాగం అంటే ఏమిటి, ఇది ఎవరెవరికి చేయాలి, అది చేసేటువంటి విధానం ఏమిటి అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, కర్మఫల త్యాగం అంటే స్వయంగా కష్టపడి సంపాదించినటువంటి ధనము అని అర్థం. దాన్ని త్యాగం చేయటం, దాన్ని కర్మఫల త్యాగం అంటారు. ఈ కర్మఫల త్యాగం గురించి భగవద్గీతలో చాలా గొప్పగా చెప్పబడ్డది. ఇదే ఫైనల్ స్టెప్ ఇదేనని చెప్పబడ్డది. నిజమైన భక్తి అందు ఇక్కడ తేలిపోతుందని చెప్పబడ్డది. అందుకని ఈ కర్మఫల త్యాగంలో ఈ మనం కష్టపడి సంపాదించినటువంటి దాన్ని ఎవరికన్నా దానం చేయదలుచుకున్నప్పుడు ఎవరు అర్హులు, ఎవరు యోగ్యులు, పాత్రులు ఎవరు అనే దాని గురించి ప్రశ్న అడిగారు. ఈ పాత్రులు ఎవరు, యోగ్యులు ఎవరు అంటే 2 వర్గాలుగా విభజించవచ్చు. మొదటి వర్గం సద్గురువు, గురువు, పూర్ డివోటీ అంటే పేదవాడైనటువంటి భక్తుడు. ఈ ముగ్గురు ఒక వర్గంలోకి వస్తారు. రెండో వర్గం బిచ్చగాడు, ఆకలితోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఆకలితోటి బాధపడుతున్నటువంటి జంతువులు, పక్షులు, ఇవన్నీ ఈ రెండో వర్గంలోకి వస్తారు. మొదటి వర్గంలో సద్గురువు, గురువు డిఫరెన్స్ తెలుసుకోవాలి. సద్గురువు రైల్వే ట్రాక్ తయారు చేస్తాడు. గురువు ఆ రైల్వే ట్రాక్ మీద ఏమాత్రం డీవియేట్ కాకుండా పోయేటువంటి రైలు బండి వంటి వాడు. అంటే సద్గురువు కాన్సెప్ట్ను, సిద్ధాంతాలను స్థాపిస్తాడు. ఆ స్థాపించిన సిద్ధాంతాల మీదనే వివరణలు ఎక్కువ ఇచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేట్టు వివరణ ఇచ్చుకుంటూ పోతుంటాడు గురువు. కాబట్టి సద్గురువుకు గురువుకు తేడా. సద్గురువు అంటే సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారం, అతడే సద్గురు. సత్ అంటే భగవంతుడు, పరమార్థ సత్యం భగవంతుడు కాబట్టి సత్ అనే శబ్దం భగవంతుడు చెప్తుంది. ఈ సద్గురువు, గురువు, మూడోవాడు పేద భక్తుడు. ఈ ముగ్గురికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. కాబట్టి నువ్వు ధనపూర్వకంగా దానం చేసినప్పుడు, గురుదక్షిణ లాగా ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వ్యర్థం చేయరు, వాళ్ళు దాన్ని పాడు చేసుకోరు.
ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ఆ ధనాన్ని సరైన సద్వినియోగం చేస్తారు, మంచి ఖర్చే పెట్టుకుంటారు. వాళ్ళు దాన్ని పాడు చేయరు, దుర్గుణాలకు వ్యసనాలకు ఖర్చు పెట్టి పాడు చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది ముగ్గురికి. అందుకని ఈ ముగ్గురు ఒక కేటగిరీ. వీళ్లకు మనం ద్రవ్యం ఇవ్వకూడదు, అంటే వస్తువు ఇవ్వకూడదు, వస్తువు కాకుండా ధనమే ఇవ్వాలి. సపోజ్ నువ్వు ఒక కొబ్బరికాయ చేసిపోయి గురువు గారికి ఇచ్చావు, ఆయన ఇంట్లో 10 కొబ్బరికాయలు ఉన్నాయి ఇప్పటికీ, ఇది 11వ కొబ్బరికాయ అవుతుంది. ఆయన కొబ్బరికాయ అవసరంలా, ఆయన ఇంట్లో కూర లేదు వాళ్ళ వంట చేసుకోవటానికి, కూర కొనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు ఇచ్చిన కొబ్బరికాయను చేసినప్పుడు అవతల కొట్లో అమ్ముతాడు. అది 10 రూపాయలు నువ్వు కొనుక్కొచ్చి కొబ్బరికాయ గురువు గారికి ఇచ్చావు, ఆయన ఎంతకు అమ్ముతాడు, 5 రూపాయలు 6 రూపాయలకు అమ్ముతాడు. 6 రూపాయలు పెట్టి కూరగాయ తెచ్చుకుంటాడు. దానివల్ల నువ్వు 10 రూపాయలు ఇచ్చినట్టయితే 10 రూపాయలకి కూర తెచ్చుకునేవాడు కదా, నువ్వు దానం చేసింది కూడా 10 రూపాయల కింద లెక్కకు వస్తుంది. ఇప్పుడు నువ్వు కొబ్బరికాయ చేసేప్పుడు ఇచ్చినందువల్ల ఆయన 6 రూపాయలు కదా అమ్ముకొని కూర తెచ్చుకున్నాడు. కాబట్టి నువ్వు గురువుకు దానం చేసింది ఎంత, 10 రూపాయలు కాదు 6 రూపాయలే. 4 రూపాయలు ఎవరికి ఇచ్చావు, ఆయన మళ్ళీ అమ్మాడే వాడికి ఇచ్చాడు. వాడు 10 రూపాయలకు అమ్ముకుంటున్నాడు, మళ్ళీ 6 రూపాయలకు ఈయన దగ్గర కొని 4 రూపాయలు వాడు లాభం పొందాడు. కాబట్టి 4 రూపాయలు నువ్వు వాడికి ఇచ్చావు, కొట్టువాడికి ఇచ్చావు. వాడు యోగ్యుడు కాదు, వాడు వ్యాపారం చేసి మోసం చేసి డబ్బులు సంపాదించేవాడు. అయోగ్యుడికి నువ్వు 4 రూపాయలు ఇచ్చావు. అయోగ్యుడికి ఇచ్చినందువల్ల అది పాపం వస్తుంది, పాపఫలం వస్తుంది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నేను 10 రూపాయలు గురువు గారికి ఇచ్చాను, ఇదంతా కూడా పుణ్యమే అనుకుంటున్నావు. కాదు, నీకు వచ్చిన పుణ్యం 6 రూపాయలే, +6 పుణ్యం, -4 పాపం. కాబట్టి వీళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి యోగ్యులైనటువంటి వాళ్లకు సద్గురువు, గురువు, పేద భక్తుడు, ఈ ముగ్గురికి కూడా నువ్వు వస్తు రూపంలో ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా ధన రూపంలో ఇవ్వాలి. గురు దక్షిణ అంటారు. దక్షిణ ఎప్పుడు కూడా ధన రూపం, వస్తు రూపం కాదు. ఇక రెండో కేటగిరీ వాళ్ళు పేదవాళ్ళు, బెచ్చగాళ్ళు, ఆకలిగా ఉన్నటువంటి జీవులు, యానిమల్స్, పశువులు, పక్షులు. ఈ బిచ్చగాళ్లకు, ఈ బీదవాళ్లకు నువ్వు వస్తు రూపంలో ఇవ్వాలి, ధన రూపంలో ఇవ్వకూడదు. ధన రూపంలో ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. వాళ్ళు వాటిని ఏం చేస్తారంటే దుర్వ్యసనాలు పాడు చేసుకుంటారు. కాబట్టి దానివల్ల నీకు పాపం వస్తున్నది, నీకు పుణ్యం రావటంలా. అందుకని వాడికి ఆకలికి ఉన్నవాడు వాడికి ఇంత అన్నం పెడితే వాడికి కడుపు నిండుతుంది. ఆకలికి ఉన్న కుక్కకి ఇంత అన్నం పెడితే అది తిని కడుపు నిండిపోతుంది. దానికి 10 రూపాయలు ఇచ్చేమన్నా కొనుక్కొని తినిపోవేని దాని చేతికి ఇస్తే ఏం చేస్తుంది, అది పీకి పళ్ళతోటి పీకి అది తినడానికి వీలవుతుంది చూసి పీకి ఉమ్మేసిపోతుంది, దుర్వినియోగం అవుతున్నది. అందుకని ఎప్పుడూ కూడా ఈ రెండో కేటగిరీకి ధన రూపంలో ఇవ్వకూడదు, వస్తు రూపంలో ఇవ్వాలి. ఇక ఈ కర్మఫల త్యాగంలో సర్వకర్మఫల త్యాగం అనేటువంటిది భగవద్గీతలో 1-2 చోట్ల చెప్పబడ్డది. సర్వకర్మఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణా సర్వకర్మఫలత్యాగే సత్యాగైత్యభిధీయతే అని చెప్పబడ్డది. ఇది సర్వకర్మఫలత్యాగం అంటే ఏమిటి, వాడు సంపాదించింది మొత్తం దానం చేసేవాడు, వాడికి కూడా వాడు తినటానికి కూడా ఉంచుకోకుండా దానం చేసేవాడు. అది ఎవడో సృష్టిలో ఒకళ్ళో ఇద్దరో కనపడతారు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కాబట్టి ఈ సర్వకర్మ ఫలత్యాగం అనేది చాలా అసంభవమైనటువంటిది. ఎవడో మహానుభావుడు, ఒకడో ఇద్దరో ముగ్గురు అంతే, అంతకంటే ఎక్కువ కనపడరు. సక్తుప్రస్తుడు ఒకడు కనపడ్డాడు. ఆ కరువు వస్తే ఆ పేద పిండి తెచ్చుకొని దాన్ని వండుకొని ఆయన భార్య, కొడుకు, కోడలు నలుగురు తిందామని 4 ఆకుల్లో పెట్టుకుంటే ఇంతలో భగవంతుడు అతిథి రూపంలో వస్తే ఆ 4 ఆకుల్లో ఉన్నది ఇచ్చేస్తాడు, మొత్తం తినేస్తాడు. ఆయన తినేసి వాళ్ళకు నిధి రూపంలో ప్రత్యక్షమై మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా చేసే వాళ్ళు చాలా అసలు అసంభవం. పైగా భగవద్గీతలోనే ఏం చెప్పాయంటే శరీరయాత్రాభిజితేన ప్రసిద్ధేద కర్మణ, నువ్వు కర్మఫలాన్ని సంపాదించడానికి నీ శరీరాన్ని నిలబెట్టుకోవటానికి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. శరీరం నిలబడితేనే కదా భగవత్ సేవ చేయటానికి, భగవంతుడి గురించి భక్తి చేసుకోవటానికి, భక్తి మార్గం అవలంబించడానికి శరీరం పోతే ఇంకేముంది. కాబట్టి
సర్వకర్మ ఫల త్యాగం అనేటువంటిది ఒక గోల్గా, ఒక లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అంతేగాని అది ఆచరణకు సాధ్యం కాదు. లక్ష్యంగా అది పెట్టుకుంటే 100కు 100 మార్కులు రావాలనేది లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం 40 మార్కులు పాస్ మార్కులు వస్తాయి. కొంతవరకు సక్సీడ్ అవుతాడు. లక్ష్యానికి ఉపయోగిస్తుంది. ఇక సుధాముడిని చూస్తే, కుచేలుడిని చూస్తే సర్వకర్మ ఫలత్యాగం కంటే మించిపోయినాడు. సర్వకర్మ ఫలత్యాగం అంటే ఏమిటి? తనకు ఉన్నదంతా దానం చేయటం. ఆయన కుచేలుడు ఆయనకు ఉన్నది దానం చేయడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. అందుకని పక్కేళ్ళకి పోయి అప్పు తెచ్చుకొని అటుకులు కృష్ణుడికి తీసుకుపోయి ఇచ్చాడు. అది సర్వకర్మ ఫలత్యాగం కూడా మించిపోయింది. సర్వకర్మ ఫలత్యాగం 100% అనుకుంటే కుచేలుడు చేసినటువంటి కర్మఫలత్యాగం 200%. అందుకనే భగవంతుడు చాలా సంతోషించి ఆ సంతోషానికి అవధులు పట్టలేక ఆయనకున్న ఐశ్వర్యం మొత్తం కుచేలుడికి వదలుచుకున్నాడు. ఇవ్వటానికి ప్రయత్నించాడు. ఆ 3వ పిడికిల అటుకులు కనుక తిన్నట్టయితే కృష్ణుడి యొక్క ఐశ్వర్యం, భగవంతుడి యొక్క ఐశ్వర్యం మొత్తం కుచేలుడికి పోయేది. ఇది ఈ సక్తుప్రస్తుడు, కుచేలుడు, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఊరికే మనం లక్ష్యంగా గోల్గా పెట్టుకోవచ్చే కానీ దాన్ని ఆచరణకు సాధ్యమైనటువంటివి కావు. ఇంతేనా? ఓకే. తర్వాత ఈ దానం చేసేటప్పుడు రెండు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. యథాశక్తి యథాభక్తి. తుభ్యమహం దక్షిణాం సంప్రదదే నమమ అంటాను దక్షిణ ఇచ్చేటప్పుడు గురువుకు. యథాశక్తి యథాభక్తి, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని దానం చేయాలి. యథాశక్తి అంటే నీకు 100 రూపాయలు దానం చేసేటువంటి శక్తి ఉంది, కానీ నేను నీకు చెప్పినటువంటి జ్ఞానాన్ని అంత విలువ కలిగిన జ్ఞానంగా లేదు అది. ఆ జ్ఞానానికి నువ్వు కొంచెం సంతోషించావు, పూర్తిగా సంతోషించాల. అందుకని నీకు భక్తి ఎంత వచ్చిందంటే ఒక 10 రూపాయలు ఇవ్వదలుచుకున్నావు. నాకు 100 రూపాయలు ఇవ్వదలుచుకోరా, 10 రూపాయలే ఇవ్వదలుచుకున్నావు. కాబట్టి శక్తి ఉన్నా కూడా భక్తి తక్కువగా ఉంది కాబట్టి ఆ భక్తి ఏదైతే తక్కువ దాని ప్రకారమే దానం చేయాలి. భక్తి 100 రూపాయల శక్తి ఉంది, కానీ నీ మీద ఇంప్రెషన్ సరిగా కలగల. భక్తి 10 రూపాయల భక్తి కలిగింది, 100 రూపాయల భక్తి కలగల. అప్పుడు ఆ రెండిట్లో ఏది మినిమం, ఏది తక్కువ? 100, 10 తక్కువ. కాబట్టి 10 రూపాయలే వాడికి దానం చేయాలి. వాడికి యోగ్యత లేనప్పుడు నీకు శక్తి ఉండొచ్చు, కానీ వాడు అంత యోగ్యత లేదు, 100 రూపాయలు తీసుకునేటువంటి యోగ్యత లేదు వాడికి. అందుకని వాడికి 10 రూపాయలే ఇవ్వాలి. రెండో కేసు, నీకు ఉన్న శక్తి 10 రూపాయలే, కానీ ఆ గురువుని చూసి ఆయన చెప్పినటువంటి జ్ఞానం విని ఎంత ఆవేశం పొందామంటే 100 రూపాయలు ఇవ్వదలుచుకున్నావు. నీకున్న శక్తి మొత్తం, నీకున్న శక్తి ప్రకారంగా దానం చేయదలుచుకున్నావు, కానీ నీకున్న శక్తి 10 రూపాయలే. 100 రూపాయలు దానం చేయదలుచుకున్నావు. ఆయన యోగ్యుడు, 100 రూపాయలకు యోగ్యుడు ఆ గురువు, కానీ నీకున్న శక్తి 10 రూపాయలే. అప్పుడు 100, 10లో ఏది మినిమం? 10 మినిమం. నీ శక్తిని అనుసరించి 10 రూపాయలే ఇవ్వాలి. శక్తిని అనుసరించి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టేది. నీ శక్తిని బట్టే దానం యొక్క విలువ గ్రహింపబడుతుంది. వాళ్ళు వచ్చి జీసస్ క్రైస్ట్ చర్చిలో కూర్చుంటే పెద్ద ధనవంతులు వచ్చి 200 కాయిన్స్, 300 కాయిన్స్, 1000 కాయిన్స్ అట్లా హుండీలో వేశారు. ఏం మాట్లాడలే ఆయన. ఒక పేద విధవరాలు బిచ్చగత్తె, ఆమె వచ్చి ఒక్క నాణ్యం, ఒక్క కాయిన్ వేసింది. ఆమె మొత్తం అదే, ఆమె దగ్గర ఉన్న శక్తి అంతా అదే, ఆమె మొత్తం సంపాదించుకున్నదంతా అదే. ఆయన లేచి, జీసస్ క్రైస్ట్ లేచి, ఈరోజు దానం చేసిన వాళ్ళల్లో అగ్రగణ్యురాలు ఈ పేద విధవరాలు, ఈ బిచ్చగత్తె అని చెప్పాడు. ఆ ధనవంతులను పేరు చెప్పాల. ఎందుకంటే ఆమె యథాశక్తి ఉన్న శక్తిని అంతా వినియోగించి, వాళ్ళు 1000 రూపాయలు, వాడికి అవతల వాళ్ళకు 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు అంటే 1000 రూపాయలు, 2000, 500 వేశారు. ఈమె దగ్గర ఉన్నది రూపాయే, ఆ రూపాయి వేసింది అంటే ఈమె రూపాయి 1,00,000తో సమానం. వాళ్ళంతా ఉన్న 1,00,000 అంతా దానం చేస్తే ఎంతో అంతా ఈమె దానం చేసింది. ఆ రూపాయి విలువ 1,00,000 రూపాయలు.
కాబట్టి శక్తిని అనుసరించి దానం చేయాలి, శక్తిని మించి దానం చేయకూడదు. చేయటం చాలా కష్టం కూడా, శక్తిని మించి దానం చేయలేవు. కాబట్టి శక్తి నీకు 10 రూపాయలు ఉన్నప్పుడు నీకు ఆ గురువుకో ఆ పాత్రుడికో యోగ్యుడికో 100 రూపాయలు ఇవ్వాలంటే ఒక ఆవేశం వచ్చినా నీ దగ్గర ఉన్నది 10 రూపాయలే కాబట్టి 10 రూపాయలే ఇవ్వాలి. నీ శక్తిని అనుసరించి దానం చేయాలి. శక్తి భక్తి ఈ రెండిట్లో ఏది మినిమమో ఏది తక్కువో దాని ప్రకారం దానం చేయాలి. ఓకే. నెక్స్ట్ question, Anil Anthony asked this question. Swami, why scriptures mention that salvation is the goal of life? Why not Karmaphala Chakram itself is mentioned as the goal so that nobody will aspire for salvation? This way, one cannot have selfish aspiration for salvation. Is this right? Swami replied. Swami Samadhanam. Salvation means liberation from worldly bond. This liberation is expected to give the measure of attachment to God indirectly. The scale to measure the depth of water of the river can be taken as an example. Let us say that the total height of the scale is 100 feet. 100 feet. Let us say that 40 feet of the scale is exposed outside from the level of the water. This means the depth of the water is 60 feet. 40 feet is the detachment from the worldly bond which is visible to us. 60 feet is the depth of the attachment to God which is hidden in the heart of the devotee. Being the exposed length of the scale, we can calculate the hidden length of the scale. Similarly, seeing the extent of salvation from the worldly bond, we can calculate the inner attachment of the devotee to God. The detachment from the world need not always give attachment to God, because a fellow interested in Dushpravati may get fascinated towards a prostitute who is also detached from the justified worldly bonds of pravritti like wife and children. A 100 feet scale may be buried in the soil up to 60 feet. And seeing the exposed 40 feet, we can't say that the level of the water is 60 feet. We can only say that the level of Dushpravati is 60 feet, which is not nivritti at all. Attachment to God shall be real love, which shall not be theoretical love alone, but also shall be some practical love, and the practical love is proved by sacrifice of service and sacrifice of fruit of work. So sacrifice of fruit of work shall be always accompanied by sacrifice of service, because the householder is expected to do both. A saint cannot do sacrifice of fruit of work and can do only sacrifice of service. Hence, if sacrifice of fruit of work alone is mentioned, automatically sacrifice of service is also following. If sacrifice of service alone is mentioned, sacrifice of fruit of work need not follow, as in the case of saints. Hence, in the Gita, it is told that knowledge is better than doing a blind tradition without analysis. That is abhyasa. Then it is told that the devotion is better than knowledge. And further it is told that sacrifice of fruit of work is better than devotion. Here, the word sacrifice of fruit of work denotes sacrifice of work also, which means karma yoga. Since karma yoga includes both sacrifice of work and sacrifice of fruit of work. Shreyo hi jnanam abhyasa. The essence of this means that karma yoga or practical devotion, which is the proof of theoretical devotion.
that is knowledge and devotion, must always be performed. The Veda says that the theoretical devotion, that is Asambhuti Upasana, which is the mother of practical devotion, as well as practical devotion, that is Sambhuti Upasana, shall exist together to achieve the divine fruit. సిద్ధిం మాప్నోతి వేద. ఇది స్వామి సమాధానం ఉంది. అతను అనిల్ అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే మోక్షాన్ని ఎందుకు అడుగుతారు జీవులు, అది పరమ లక్ష్యంగా గోల్గా ఎందుకు పెట్టాలి, కర్మఫల త్యాగమే పరమ లక్ష్యంగా పెడితే సరిపోతుంది కదా, అప్పుడు దాని మీదే ఉంటారు, మోక్ష ఆసక్తి ఉండదు కదా, మోక్షాన్ని కోరటం అనేటువంటి ఒక కోరిక, ఒక ఫ్రూటును కోరటం అనేది ఉండదు కదా అని అడిగాడు. కానీ జీవులు ఎవరైనా సరే మొట్టమొదటి స్టేజ్లో ఒక ఫలాన్ని ఆశించి ఏదైనా చేస్తారు, కానీ ఫలాన్ని ఆశించకుండా కర్మఫల త్యాగం చేయమంటే ఎవడు చేయడు. అది కరెక్ట్ కాదు. నీకు మోక్షం వస్తుంది కర్మఫల త్యాగం చెయ్యి అనంటే ఎవడైనా చేస్తాడేమో, కానీ నీకు ఏమీ రాదు, నువ్వు కేవలం కర్మఫల త్యాగం చెయ్యి, నీ పిల్లలకి ఇచ్చినట్టుగా భగవంతుడికి కూడా కర్మఫల త్యాగం చెయ్యి, అదే నిజమైన ప్రేమ అని అంటే అది చాలా కష్టం. బిగినింగ్ స్టేజ్లో అది చాలా కష్టం. అది జ్ఞానంలో పరిపక్వత చెందిన వాళ్ళు చేయగలరు, కానీ మొట్టమొదటి స్టేజ్లో ప్రారంభ దశలో అది చాలా కష్టం. ప్రారంభ దశలో ఎప్పుడైనా సరే ఒక ఫలాన్ని చూపించి వాడిని దాంట్లోకి పిల్లవాడిని స్కూల్కి పోయేటప్పుడు, ఎల్కేజీ యూకేజీకి పోయేటప్పుడు వాడికి చాక్లెట్ ఇస్తే చాక్లెట్ కోసమని వాడు స్కూల్కి వెళ్తాడు. అది పోయే కొద్దీ అది పోయి వాడు కాలేజ్ స్టూడెంట్ అయ్యేటప్పుడు చాక్లెట్ లేకుండా కూడా వెళ్తాడు. కాబట్టి అది ప్రారంభ దశలో ఒక ఫలాన్ని చూపించకపోతే అది చెయ్యరు. కాబట్టి వేదం కామ్య యజ్ఞాలను, ఇదిగో ఈ యజ్ఞం చెయ్యి, ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం సిద్ధిస్తుంది అని కామ్య యజ్ఞాలు అంటే ఫలాన్ని చూపించి ఎక్స్ప్లాయిటేషన్, వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అది తప్పదు. అట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తే తప్ప వాడి వీక్నెస్ ఏంది చాక్లెట్. నువ్వు స్కూల్కి పోతే చాక్లెట్ ఇస్తా, వాడి వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసాం, స్కూల్కి పంపించాం, అంత మాత్రం చేత వాడిని ఎక్స్ప్లాయిట్ చేసి మోసం చేసినట్టు కాదుగా. వాడు స్కూల్కి పోతే మెల్లగా స్కూల్లో ఆసక్తి పెరిగి వాడు పోయే కొద్దీ ఇంకా చాక్లెట్ అవసరం లేకుండా కూడా పోతాడు స్కూల్కు. సో ప్రారంభ దశలో దోషాలు తప్పవు. తర్వాత ఇక్కడ మోక్షం యొక్క విలువ ఏమిటి, మోక్షం అంటే ఏమిటి అసలు, ప్రపంచ బంధాల నుంచి ఎంత విడిపడ్డాడు, ఎంతవరకు ప్రపంచ బంధాల నుంచి బయటపడ్డాడు అనేదే మోక్షం. మోక్షం అంటే విడిపట్టం, లిబరేట్ కావటం. ఇది భగవంతుడి యొక్క అటాచ్మెంట్ని ఎలా సూచిస్తుంది, ఇది భగవంతుడి యొక్క భక్తిని, భగవంతుడి మీద ఎంత అటాచ్ అయినాడనే భక్తిని కొలవటానికి ఇది ఒక స్కేల్గా ఉపయోగించుకుంటారు. అంటే ఎంత మోక్షం ఉందో అంత భక్తి ఉంది. వీడు ఎంత ప్రపంచ బంధాల నుంచి విడిపడ్డాడో, ప్రపంచ బంధాల నుంచి బయటపడ్డాడో అంత వీడు భగవంతుడితోటి ఆ భక్తిని సాధించాడు అని చెప్పుకోవడానికి ఒక మెజరింగ్ స్కేల్ లాగా ఇండైరెక్ట్ మెజర్మెంట్. ఎలా అంటే 100 అడుగుల స్కేలు ఒక నదిలో మునిగి ఉన్నది, పైన 40 అడుగులు కనపడుతున్నది, అంటే ఆ వాటర్ లెవెల్ 60 అడుగులని మనం చెప్పచ్చు. అట్లా మనకు కనపడేటువంటి వాడి మోక్షం, ప్రపంచ బంధాల నుంచి ఎంతవరకు విరక్తి చెందాడు అనేటువంటి మోక్షాన్ని బట్టి వాడు భగవంతుడిలో ఎంత లగ్నమైనాడు అనేటువంటి భక్తిని మెజర్ చేయడానికి ఇది ఇండైరెక్ట్ స్కేల్గా ఉపయోగిస్తుంది. అయితే అన్నిసార్లు అది భక్తిని భక్తికి స్కేల్ అని చెప్పలేము. ఒక్కోసారి దుష్ప్రవృత్తికి కూడా స్కేల్ కావచ్చు. వాడు ఒక వేశ్యను మోహించి ఆ వేశ్య వెంబడబడిపోయి ఇంట్లో న్యాయమైన బంధాలు, ధర్మమైన బంధాలు, భార్యాపుత్రులను, పిల్లలను వదిలేసేసి ఆ వేశ్య వెంబడే వెళ్ళిపోయినాడు. ఇప్పుడు భగవంతుడి మీద ఆసక్తి కలిగి భార్యా పిల్లలను వదిలినవాడును, వేశ్య మీద ఆసక్తి కలిగి భార్యా పిల్లలను వదిలినవాడు ఇద్దరు ఒకటే అవుతారా? కాదుగా. ఇదేమో దుష్ప్రవృత్తి, వేశ్య మోహం వల్ల ధర్మమైనటువంటి ప్రపంచ బంధాలను వదలటం, అక్కడ భగవంతుడి యొక్క మోహం వల్ల ప్రపంచ బంధాలను వదలటం, అది భక్తి. కాబట్టి ఇద్దరు ఒక్కోసారి వీడు ప్రపంచ బంధాల నుంచి విడిపడ్డాడు కాబట్టి వీడు భక్తుడు అని చెప్పడానికి వీల్లేదు. వాడు దుర్మార్గుడు కూడా కావచ్చు, దుష్ప్రవృత్తి కూడా కావచ్చు దానికి కారణం. కాబట్టి అది కొంచెం అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఇంకేముంది?
సూర్య మొత్తం చెప్పానా? స్వామి అది చెప్పారు స్వామి. సంభూతి ఉపాసన, అసంభూతి ఉపాసన. సంభూతి ఉపాసన, అసంభూతి ఉపాసన. అసంభూతి ఉపాసన అంటే జ్ఞానయోగం, భక్తి యోగం, అసంభూతి ఉపాసన థియరాటికల్ డివోషన్. సంభూతి ఉపాసన అంటే కర్మ సన్యాసము, కర్మఫలత్యాగం, ఈ రెండు కలిస్తే సంభూతి ఉపాసన, ప్రాక్టికల్ డివోషన్. జ్ఞానయోగం, భక్తి యోగం ఏమో థియరాటికల్ డివోషన్. జ్ఞానయోగం బుద్ధికి సంబంధించింది, భక్తి యోగం అనేది మనస్సుకు సంబంధించింది, మనస్సు బుద్ధులకు సంబంధించింది థియరాటికల్ డివోషన్. సర్వీస్ శరీరానికి, శరీరం యొక్క శ్రమకు సంబంధించినటువంటిది కర్మ సన్యాసం. ఆ శ్రమ చేసి, వర్క్ చేసి, కష్టపడి సంపాదించినటువంటి ఫలాన్ని త్యాగం చేయటం అనేది దాన్ని కర్మఫలత్యాగం. ఈ రెండు ఒకటే. కర్మ సన్యాసానికి, కర్మఫలత్యాగానికి పెద్ద తేడా లేదు, రెండు ఒకే రూపాంతరం. ఇందులోనే మ్యాటర్ను త్యాగం చేయటం, అందులో ఎనర్జీని త్యాగం చేయటం. ఎనర్జీ, మ్యాటరు రెండు రూపాంతరాలు. E=mc². ఎనర్జీని త్యాగం చేయటమేమో కర్మ సన్యాసం, మ్యాటర్ను త్యాగం చేయటమేమో కర్మఫలత్యాగం. ఆ రెండు ఒకే ప్రాక్టికల్ డివోషన్ కిందకి వస్తాయి. కాబట్టి రెండూ ఉండాలి ఎప్పుడు కూడా. అసంభూతి ఉపాసన ఉండాలి, సంభూతి ఉపాసన ఉండాలి. అంటే థియరాటికల్ డివోషన్ ఉండాలి, ప్రాక్టికల్ డివోషన్ ఉండాలి. కాబట్టి ఆ రెండూ ఉంటేనే భగవంతుడికి. ఎందుకంటే భగవంతుడి మీద జ్ఞానం ఉండాలి, భగవంతుడి మీద భక్తి ఉండాలి, భగవంతుడికి సేవ చేసేటువంటి కర్మ సన్యాసం ఉండాలి, భగవంతుడి కోసం కర్మఫలత్యాగం చేసేది ఉండాలి. అన్నీ 4 స్టెప్పులు ఉండాలి భగవంతుడి విషయంలో. ఒక బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి, ఒక బిచ్చగాడికి 10 రూపాయలు ఇచ్చి వాడు మొహాన్ని కొడితే వాడు కళ్ళకు అద్దుకొని మనల్ని పొగిడి వెళ్ళిపోతాడు. వాడికి మనం శ్రద్ధ భక్తులు చూపించవసరం వాడి మీద. వాడికి కావాల్సిన కర్మఫలత్యాగం ఒకటి. వాడి విషయంలో ఓకే, కానీ భగవంతుడి మొహాన్ని 10 రూపాయలు కొట్టి చేసుకోపో అంటే అది సరికాదు. ఎందుకంటే ఆయనకి 10 రూపాయలు అవసరం లేదు. నీకు ఇచ్చిన నీ దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా ఆయన ఇచ్చిందే నీకు. కాబట్టి ఆయన దగ్గర వచ్చేటప్పటికీ కేవలం కర్మఫలత్యాగం, కర్మ సన్యాసం చేస్తారంటే కుదరదు. అక్కడ జ్ఞానం, భక్తి రెండు ఉండాలి. థియరాటికల్ డివోషన్ ఉండాలి, ప్రాక్టికల్ డివోషన్ ఉండాలి, రెండు ఉండాలి. సంపూర్ణమైనటువంటి ఈ 4 స్టెప్పులు ఉన్నప్పుడే సంపూర్ణమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి భక్తి అని నిరూపింపబడుతుంది. ఓకే స్వామి, ఇంకో చిన్న పాయింట్ ఉంది స్వామి. అంటే కర్మఫలత్యాగం చెప్పబడింది కానీ కర్మ సన్యాసం అనేది చెప్పబడలేదు. అది భగవద్గీతలో అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే భక్తి గొప్పది, భక్తి కంటే కర్మఫలత్యాగం గొప్పది అని అన్నారు. అభ్యాసం అంటే మూర్ఖంగా మా ప్రాచీనులు, మా వెనకటి వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాము అని బ్లైండ్గా చేసుకుపోవటం, దాన్ని అభ్యాసం అంటారు. అది వరస్ట్, అది లోయెస్ట్ లెవెల్. దానికంటే ఏమిటి జ్ఞానం, అసలు దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి, ఇది ఎందుకు చేస్తున్నాం, ఈ ఆచారాన్ని ఎందుకు పాటిస్తున్నాం, దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటి అని జ్ఞానం తెలుసుకోవటం అనేటువంటిది చాలా గొప్పది. అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది. జ్ఞానం కంటే కూడా భక్తి గొప్పది. ఆకర్షణ, భగవంతుడి మీద ఆకర్షణ, భక్తి గొప్పది. భక్తి కంటే గొప్పది ఏమిటంటే కర్మయోగం. కర్మయోగం 2 రకాలు, కర్మ సన్యాసం, కర్మఫలత్యాగం. అయితే భగవద్గీతలో భక్తి కంటే కర్మఫలత్యాగం గొప్పది అన్నాడు. ఏమని చెప్పు ఉండాల్సింది? భక్తి కంటే కర్మయోగం గొప్పది అని చెప్పు ఉండాల్సింది. కర్మయోగం అనే బదులు కర్మఫలత్యాగం అని చెప్పాడు. ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం. అదేమిటి? కర్మఫలత్యాగం ఒక్కటే కర్మయోగం అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే కర్మఫలత్యాగం ఉన్న చోటల్లా కర్మ సన్యాసం ఉన్నట్టే. ఎందుకంటే గృహస్థులు కర్మ సన్యాసం, కర్మఫలత్యాగం రెండూ చేయాలి. అంటే కర్మఫలత్యాగం గృహస్థులు మాత్రమే చేయగలరు. కర్మఫలత్యాగం ఉన్న చోట కర్మ సన్యాసం ఉన్నట్టే. కర్మఫలత్యాగం ఉన్నది అంటే ఏమిటి? వాడు గృహస్థ అయినట్టే. గృహస్థ కర్మ సన్యాసం కూడా చేస్తాడు. కాబట్టి కర్మఫలత్యాగంతో తోకంబడి నారాయణ అన్నట్టుగా కర్మఫలత్యాగం వెంట కర్మ సన్యాసం అనేది ఆటోమేటిక్గా అతుక్కొని ఉన్నది. కాబట్టి కర్మఫలత్యాగం చెప్తే కర్మ సన్యాసాన్ని చెప్పినట్టే, అక్కడ రెండూ చెప్పినట్టే, అంటే కర్మయోగం చెప్పినట్టే. కానీ కర్మఫలత్యాగం బదులు భక్తి కంటే సన్యాసం గొప్పది అన్నట్టయితే అక్కడ కర్మఫలత్యాగం అతుక్కొని ఉండటానికి అవసరం లేదు. సన్యాసి అనుకోండి, సన్యాసి కేవలం కర్మ సన్యాసమే చేయగలడు కానీ కర్మఫలత్యాగం చేయలేడు. కాబట్టి కర్మఫలత్యాగం అనే శబ్దం చేత కర్మయోగం అనే మొత్తం వస్తుంది.
కర్మ సన్యాసం అనే శబ్దం చేత మొత్తం కర్మయోగం రాదు. అందుకని అక్కడ చెప్పినటువంటి కర్మఫల త్యాగ శబ్దం ఎవరిది కర్మఫల త్యాగం అనేటువంటి శబ్దం మొత్తం కర్మయోగాన్ని సూచిస్తున్నది. కాబట్టి అక్కడ కర్మఫల త్యాగం అని చెప్పాడంటే భగవద్గీతలో కర్మయోగాన్ని చెప్పినట్టేను అక్కడ తీసుకోవాలి అని ఒక వివరణ ఇచ్చారు. రైట్. అంతే స్వామి. నెక్స్ట్ 3:55 అయింది స్వామి. ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హలో 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 స్వామి ఎవరైనా ప్రశ్నలు అడిగితే అడగవచ్చు. నేను పద్మరావు మాట్లాడుతున్నాను స్వామి. చెప్పు. ఇప్పుడు కర్మఫల త్యాగము కర్మ సన్యాసము చేయలేని అసక్తులు భగవద్ అనుగ్రహాన్ని ఏ విధంగా పొందుతారు స్వామి? అశక్తులైనటువంటి అశక్తిలో ఎప్పుడు ఇందాక అదే చెప్పా, శక్తి భక్తి అని రెండు చెప్పా. శక్తిని అనుసరించి అని చెప్పా ఇదివరకే. దాంట్లో అక్కడే వివరణ వచ్చింది నీకు. అశక్తుడైనప్పుడు వాడు చేయలేప్పుడు ఆ బిచ్చగత్తి ఉంది. బిచ్చగత్తి అశక్తురాలు, ఆమె దగ్గర రూపాయే ఉంది. ఆ ఉన్న రూపాయి ఇచ్చేసింది. ఒకవేళ ఒక బిచ్చగత్తి దగ్గర రూపాయి కూడా లేదనుకుందాం, పూర్తిగా అశక్తురాలు అనుకో. ఆమె వచ్చి ఆయన స్తోత్రం చేసి దండం పెట్టి భగవంతుడికి నమస్కారం చేసి ఓ ప్రార్థన చదివితే అప్పుడు ఆమెకు 100కి 100 రూపాయలు చేసినట్టే. ఆమె పేద విధవరాలు ఇచ్చిన రూపాయిలాగా ఆమె రూపాయి ఇచ్చినట్టే. అదే అండి, అంటే కొంతమంది భక్తులు ఉంటారు స్వామి, వాళ్ళకి స్వామి మీద ప్రగాఢమైనటువంటి భక్తి. నేను చెప్పింది అది, నేను ఆల్రెడీ చెప్పా. ఈ నీకు కుటుంబాల్లో స్త్రీకి సహకారం ఉండదు. ఈ పాయింట్ నేను చెప్పా నీకు ఆల్రెడీ నీకు సమాధానం వచ్చింది అంతే. ఇప్పుడు ఏది త్యాగం భగవంతుడికి త్యాగం చేయటం అనేది శక్తిని అనుసరించి. శక్తి లేనివాడు ఏం చేస్తాడు? శక్తి లేనివాడు ఏం చేయగలుగుతాడు? వాడు భక్తి యోగం మనస్సుతోటి ఒక పాటలు పాడగలుగుతాడు, లేకపోతే భగవంతుడి గురించి చర్చ చేసుకోగలుగుతాడు. అది చేయగలడు కదా. వాడు చేయగలిగింది ఏమిటి? నోటితోటి భగవంతుడిని ఒక పాట పాడచ్చు కదా, ఆ శక్తి ఉంది కదా. పరమాత్మ ఇచ్చింది సరే, వాడి దగ్గర శక్తి ఉందా లేదా? ఆ శక్తిని ఉపయోగించింది చాలు. అప్పుడు వాడు సర్వకర్మ ఫలత్యాగం చేసినట్టే. వాడు ఎటువంటి వాడంటే వాడు సక్తుప్రస్థుడితో సమానం. వాడు సర్వకర్మ ఫలత్యాగం చేసిన సక్తుప్రస్థుడితో సమానం. వాడి దగ్గర శక్తి ఉంది. ఆ శక్తితోటి నోటితోటి మాట్లాడగలడు, నోటితోటి పాటలు పాడగలడు. అంతకంటే వాడి దగ్గర రూపాయి లేదు, త్యాగం చేయడానికి సహకారం లేదు. శరీరంతో సేవ చేయటానికి శరీరం కూడా ఏదో రోగగ్రస్తమయ్యి ఏదో నీరసంలో ఉన్నది, వృద్ధాప్యంలో మంచాన పడి ఉన్నాడు కదా. కర్మ సన్యాసం కూడా చేయలేడు, కర్మఫలత్యాగం అంతకంటే చేయలేడు. వాడు ఏం చేయగలడు? జ్ఞానయోగం, భక్తి యోగం, భగవంతుని గురించి చింతించుకోవచ్చు కదా. కాబట్టి వాడి శక్తి ఏమిటి? బుద్ధిశక్తి ఉంది. ఆవేశం పొంది భగవంతుడి మీద ఒక పాట పాడుకునేటువంటి మనశ్శక్తి ఉంది. ఈ బుద్ధిని మనస్సును రెండింటిని అర్పణ చేస్తే వాడు సక్తుప్రస్థుడితోటి కుచేలుడితో సమానమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. నీకు అక్కడ ఉన్నదా నీ దగ్గర ఉండి త్యాగం చేయకపోతే అప్పుడు కానీ దత్తుడు అడ్డం తిరిగేది. నీకు వ్యామోహం చేత, పుత్ర వ్యామోహం చేత నువ్వు పుత్రులకు ఇచ్చుకుంటూ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు శక్తి లేదు, నాకు ఓపిక లేదు అని ఈ కల్లా కపటం మాటలు మాట్లాడుతున్నావు చూసా, అక్కడ దత్తుడు అడ్డం తిరిగేది.
నీకు నిజంగా శక్తి లేనప్పుడు నీకు ఏ శక్తి ఉందో, శక్తి ఏ రూపంలో ఉందో ఆ రూపంలోనే భగవంతుడికి సమర్పణ చేస్తే నువ్వు సర్వకర్మ ఫలత్యాగం చేసిన వాడితో సమానం. అంటే శక్తి ఉండి అవకాశం ఉండి కూడా కొంతమంది నెపం చూపించి తప్పుకోవటానికి ప్రయత్నిస్తారు తెలివితేటలతోటి. అది తప్పు, అది మోసం. శక్తి లేనప్పుడు భగవంతుడు అడుగుతున్నాడా, నీ దగ్గర ఉన్న శక్తిని నాకు త్యాగం చేస్తావా లేదా అని పరీక్ష చేస్తాడు. అంతవరకే. ఈ శక్తిని మించి అడుగుతాడా? అయితే శక్తిని మించి కూడా త్యాగం చేసిన వాడు ఒక ఉదాహరణ ఉన్నాడు, కుచేలుడు. వాడి దగ్గర, కుచేలుడి దగ్గర అసలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు నువ్వు చెప్పిన కేసులాగా వాడి ఇంట్లో ఒక్క గింజ కూడా లేదు, ఒక్క పైసా కూడా లేదు. పక్క వాళ్ళు ఇళ్ళకి పోయి అప్పు చేసి తీసుకొచ్చి కృష్ణుడికి అటుకులు ఇచ్చాడు. అది 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 ఎంత గొప్ప! అప్పుకెళ్ళాడంటే తన దగ్గర ఉన్నది, తన దగ్గర లేకపోయినా కూడా ఈ పరమాత్మకి ఎలాగో అలాగో ఇవ్వాలి వచ్చిన తర్వాత, కాబట్టి మళ్ళీ అడుక్కొని ఏదో అప్పు తీర్చుకోవచ్చు. ఎంత గొప్ప ఇదంటావు ఆ బుద్ధి! అది అది మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. అది అందుకని శక్తి లేకుండా ఎవ్వరికి ఉండదు. భగవంతుడు అందరికీ శక్తి ఇచ్చాడు. శక్తి లేదని చెప్పేవాళ్ళంతా ఒత్తి మోసం, అదంతా పరమ మోసం. ఇక్కడ ధన రూపంగా పరమాత్మకి దక్షిణ ఇచ్చుకోవడానికి కూడా కొంతమందికి ఎవరు ఇవ్వరు, వాళ్ళకి ఉండదు కదా. కొంతమంది గృహస్థుల్లో స్త్రీలకి అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు కదండి. అటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అని అడుగుతారు. అవును, నిజమే. ఆ అవకాశం లేనప్పుడు ఆయన అడుగుతున్నాడా? ఆయన అడగట్లేదు స్వామి, కానీ ఆ వ్యక్తికి ఇవ్వాలి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏమీ లేదు. అది అసలు ప్రశ్నకే రాదు. నీ దగ్గర శక్తి ఉండి నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, దాచుకున్నావు. పవిట కొంగలు 3 ఉన్నది, నా కంటికి కనపడుతూనే ఉన్నది. ఈ 100 రూపాయలు మీ అమ్మాయికి దేశపోయిస్తావా, నాకు ఇస్తావా? అది పరీక్ష. 100 రూపాయలు ఉన్నది, నీ పవిట కొంగున ఉన్నది, నాకు కనపడుతూనే ఉన్నది, 3 వేసుకొని బొడ్లోకి దోపుకున్నావు. నాకు కనపడకుండా బొడ్లో దోపుకున్నావు. నాకు కనపడుతూనే ఉంది, కానీ ఆ పరమాత్మకు అంతా కనిపిస్తుంది కదా. అది అక్కడ ఆయన్ని మనం బోల్తా కొట్టలేము. ఆయన దగ్గర ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. అది ఆ నిజాయితీ అనేది ఒక్కటి పెట్టుకుంటే చాలు, మోక్షం సిద్ధించినట్టే. రైట్. అందుకనే శక్తి భక్తి అని రెండింటిని చెప్పాను నేను ఇందాక. ఆ దక్షిణ ఇచ్చేటప్పుడు యథాశక్తి యథాభక్తి తుభ్యమహం దక్షిణాం సంప్రదదే నమమ. నా శక్తిని అనుసరించి, నా భక్తిని అనుసరించి. తుభ్యమహం సంప్రదదే నమమ, ఇది నీకు ఇస్తున్నాను, ఇక్కడి నుంచి ఇది నాది కాదు. సంప్రదదే నమమ, సంప్రదదే నమమ. ఇప్పుడు ఎందుకు సంస్కృతం, ఎందుకు నీకు తెలుగులో మాట్లాడినా చెప్పొచ్చు. అది సంస్కృతం అంతే, భగవంతుడికి అన్ని భాషలు వచ్చు. రైట్, నెక్స్ట్. నమస్కారం. చెప్పు చెప్పు. ప్రవృత్తికి సంబంధించింది. నాకు ప్రవృత్తి జ్ఞానం కూడా పూర్తిగా లేదు, కాకపోతే అన్ని కాలుష్యంగా జరిగిపోతున్నాయి స్వామి. వివాహం జరిగిపోవడము, ఇంత కాలం కూడా గడిచిపోయింది తప్ప మాకు నిజంగా వివాహ జీవితం గురించి పూర్తి అవగాహన లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పొరపాటు చేశామని మాకే తెలుస్తుంది. ఇప్పుడు మా పిల్లలకి వివాహం చేసినప్పుడు మేము చెప్పాల్సింది ఏంటి అంటే, వివాహం తర్వాత పిల్లలు ఏం ఆచరించాలి కొంచెం మాకు చెప్తే. ఏం ఆచరించాలి? జీవన పద్ధతి ఒక్కటే. వాళ్ళు ఎలా జీవించినా మంచివాడికి అపకారం చెయ్యకూడదు.
మంచివాడికి అపకారం చేయకూడదు, చెడ్డవాడికి ఉపకారం చేయకూడదు. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటే చాలు. అహింస అన్నిటికంటే పరమమైన ధర్మము. అసత్యం మాట్లాడటం పరమధర్మం కాదు, అహింస పరమధర్మం. అహింస కోసం అసత్యం మాట్లాడవచ్చు. అహింస పరమధర్మం. ఆ అహింస ఎవరికి సంబంధించింది? మంచివాడిని హింసించకూడదు. మంచి జీవుణ్ణి, ఏ జీవుడైనా సరే, మనిషే కాదు. హలో, వింటున్నావా? హలో, వినపడుతున్నదా? మంచి జీవుడు, ఒక ఆవు ఉంది, చాలా సాత్వికమైనటువంటి జంతువు, దాన్ని కర్ర తీసుకొని కొట్టకూడదు. ఒక అపకారం చేసేటువంటిది ఒక పిచ్చి కుక్క ఉంది, ఎగబడి కరవటానికి వస్తున్నది, దానికి మంచితనం చూపించకూడదు, కర్ర తీసుకొని కొట్టాలి, లేకపోతే నిన్ను బీకుతుంది. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ఒక్క శ్లోకార్థాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు. సాధూనాం, మంచివాళ్ళను, పరిత్రాణాయ, మన చేతనంత వరకు రక్షించాలి. వినాశాయ చ దుష్కృతాం, దుర్మార్గులను వీలైనంత వరకు, చేతనంత వరకు నాశనం చేయాలి వాళ్ళని. ఆ రెండింటినీ ఈ రెండూ చేసి ధర్మాన్ని స్థాపించటానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని కృష్ణుడు చెప్పాడు. ధర్మమే సంసార జీవితం, ప్రవృత్తి అంటారు దాన్ని. ధర్మ మార్గం బ్రహ్మ మార్గం. బ్రహ్మ మార్గమేమో భగవంతుడి యొక్క మార్గం, ఆధ్యాత్మిక మార్గం. ధర్మ మార్గమేమో సంసార జీవిత మార్గం. సంసార జీవితంలో ఏమిటంటే మంచివాడికి బాధ కలిగించకూడదు, చెడ్డవాడికి సంతోషింపజేయకూడదు, చెడ్డవాడికి బలం ఇవ్వకూడదు, చెడ్డవాడిని దండించాలి, మంచివాడిని రక్షించాలి. ఇది ఒక్కటే, ఈ ఒక్కదాన్ని అప్లై చేసుకుంటూ పోతే ప్రతి చోట అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక్కటే మూల సూత్రం. ఓకే, మా వివేచన కరెక్ట్ అవుతుందా స్వామి? ఎప్పుడు మంచి చెడ్డలను నిర్ణయించడంలో, మంచి చెడ్డలు నిర్ణయించడంలో మీ కొంత గురువు యొక్క సహాయం తీసుకోవాలి. ఎందుకంటే నీకు అనుకూలమైంది మంచెందు, నీకు అనుకూలంగా అంది చెడు అనేటువంటిది అది చాలామంది దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇప్పుడు రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు. వాలి దుర్మార్గుడైన వాడిని వెనక నుంచి వచ్చి కత్తితోటి పొడవచ్చు, వాడు దుర్మార్గుడు కాబట్టి. కానీ వాడు నిజంగా దుర్మార్గుడా కాదా? నీకు శత్రువు కాబట్టి దుర్మార్గుడు అని నిర్ణయించి వాడు వెనక నుంచి కత్తితోటి పొడిస్తే అప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసినట్టేగా, మిస్యూజ్ చేసినట్టేగా. నీకు ఒక శత్రువు ఉన్నాడు. హలో, వింటున్నారా? నీకు శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును నీకు శత్రువు కాబట్టి వాడు చెడ్డవాడని నువ్వే నిర్ణయించేస్తావు. నువ్వే నిర్ణయించి వెనక రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు కాబట్టి నేను కూడా వీడిని వెనక నుంచి కత్తి తీసుకొని పొడుస్తాను అని పోయి పొడుస్తున్నావు. వాడు శత్రువు కాబట్టి చెడ్డవాడని నిర్ణయించకూడదు. వాడు నిజంగా మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయించాలి. నీ మిత్రుడు కాబట్టి మంచివాడు, నీ శత్రువు కాబట్టి చెడ్డవాడు అని నిర్ణయించకూడదు. వాళ్ళు అదే అడిగాడు రాముణ్ణి, నీకు సుగ్రీవుడు సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు నన్ను చంపావు, నేను నీకు సహాయం చేయకపోయినానా, రావణాసురుని ఒక తన్నుదని సీత తీసుకురాకపోయినానా అని అడుగుతాడు వాలి. అప్పుడు రాముడు చెప్తాడు, నేను అట్లా దానికోసం కాదు, నువ్వు అధర్మం చేశావు, వాడి తట్టు ధర్మం ఉంది, అందుకనే నువ్వు చెడ్డవాడిని నిర్ణయించి నిన్ను చంపాను అని రాముడు సమాధానం చెప్తాడు అక్కడ. కాబట్టి రాముడు చెట్టుచాటు నుంచి చెడ్డవాడిని చంపాడు కాబట్టి నేను కూడా చెడ్డవాడిని, వాడు నిజంగా చెడ్డవాడి అని నిర్ణయించగలగాలి. నువ్వు నిర్ణయించలేనప్పుడు ఒక గురువు యొక్క సహాయం తీసుకోవాలి. వాడు నిజంగా చెడ్డవాడా కాదా? అధ ఎదితే వృత్తి విచికిత్సా వా కర్మ విచికిత్సా వా స్యాత్. నీకు వీడు మంచివాడా చెడ్డవాడా అని నీకు అపనమ్మకం వచ్చినప్పుడు,
ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్షిణ యుక్త అయుక్తా అలూక్షా ధర్మకామా స్యు. నీ యొక్క సద్గురువుని పోయి అడగాలి, ఇది ధర్మమా అధర్మమా, నేను భీష్ముడిని చంపాల్సి వస్తున్నది, ద్రోణుడిని చంపాల్సి వస్తున్నది, ద్రోణుడు నా గురువు, భీష్ముడు మా తాత, ఇది సంపత్సా, ఇది ధర్మమా అధర్మమా అని అర్జునుడు ఎలా కృష్ణుడిని అడిగాడో, సద్గురువు అయిన కృష్ణుడిని అడిగాడో, అలా నువ్వు అడిగి జాగ్రత్తగా నిదానంగా నీ పర్సనల్ శత్రుత్వాన్ని వల్ల చెడ్డవాడు నిర్ణయించకుండా, వీడు నిజంగానే చెడ్డవాడు, లోకానికి అపకారం చేస్తున్నాడు, నాకే కాదు అపకారం చేసింది అందరికీ అపకారం చేస్తున్నాడు, వీడు చెడ్డవాడు అని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు వాడికి అపకారం చేయొచ్చు. అంతేగా తొందరపడి నీకు అపకారం చేశాడు కాబట్టి వాడికి అపకారం చేస్తే అది కరెక్ట్ కాదు. అర్థమైంది కదా నేను చెప్పింది? అది రైట్. స్వామి ఇంతకుముందు పెళ్లి ఖర్చుల మీద అంటే పెళ్లిలో ఉన్న డిఫరెంట్ అంగాలు కార్యక్రమాల గురించి స్వామి మెసేజ్ ఇచ్చారండి. మీరైనా ఈమెయిల్ పంపిస్తే మీకు అది పంపించగలరు. అంటే పెళ్లిలో డిఫరెంట్ జరుగుతుంటాయి కదా కార్యక్రమాలు, వాటి మీద అంత సమేతంగా స్వామి తెలుగులో ఉపన్యాసం ఇచ్చారు. అలాగే పెళ్లి ఖర్చుల్ని ఎలా చేయాలి వాటన్నిటి మీద కూడా స్వామి మెసేజ్ ఇచ్చారండి. మీకు కావాలంటే ఈమెయిల్ పంపిస్తే నేను పంపిస్తాను. ఇప్పుడు పెళ్ళిలో అనవసరంగా ఖర్చులు పెట్టబాకండి అని నేను చెప్పాను. అది ఇప్పుడు బలవంతంగానే ఎటు వచ్చింది, కరోనా వచ్చింది కాబట్టి ఎవరు పెద్దగా ఫంక్షన్స్ అవి ఎక్కువ మంది గుమికొట్టడం జరగటం లేదు కాబట్టి ఆల్రెడీ అది అచీవ్ అయింది. హలో హలో స్వామి. స్వామి నేను రాజశేఖర్ స్వామి, విజయవాడ నుంచి. స్వామి, మహాత్ములు వ్యాధిగ్రస్తుల్ని చనిపోయిన వాళ్ళని బతికించడము అని వింటూ ఉంటాం కదా స్వామి. అది నిజంగా అలా చేస్తారా, లేకపోతే ఇప్పుడు రావణ మహర్షి దగ్గరికి ఒక వ్యాధిగ్రస్తుడు వెళ్ళినప్పుడు ఈ దేహంతో కలిగి ఉండడమే చాలా పెద్ద వ్యాధి, ఫస్ట్ ఇది పోగొట్టుకుంటే నీకు ఆ వ్యాధి చాలా చిన్నది అని చెప్పడం విన్నాను స్వామి. అలానే మరణించిన వాళ్ళు కూడా బతకడం అంటే ఆత్మజ్ఞానం తెచ్చుకున్నప్పుడు ఇది ఆత్మ శాశ్వతము, దేహము అశాశ్వతం అనే విషయం తెలియజెప్తారా, లేకపోతే నిజంగానే అలా బతికిస్తారా అని కొద్దిగా డౌట్ స్వామి. ఇప్పుడు అవతార పురుషులు చేయగలుగుతారు అది, ఎందుకంటే అవతార పురుషుల్లో భగవంతుడు ఉంటాడు కాబట్టి అది భగవంతుడికి ఒక్కడికే సాధ్యం, కేవలం మహాత్ములకు సాధ్యం కాదు, అది కేవలం అవతార పురుషుడికి సాధ్యం. జీసస్ క్రైస్ట్ లాజరస్ అని చనిపోయిన అతన్ని బతికిచ్చాడు, లేవమంటే లేచాడు, చనిపోయినాడు అతను. తర్వాత కృష్ణుడు పరీక్షిత్ గర్భంలో మరణించాడు, బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు అశ్వత్థామ, దానికి మృతి చెందాడు పరీక్షిత్. అటువంటి పరీక్షిత్తుని బతికించాడు కృష్ణుడు. కాబట్టి వాళ్లకు సాధ్యం. ఎవరికి? వాళ్ళంటే ఎవరు? భగవంతుడికి సాధ్యం. భగవంతుడికి ఒక్కడికే ఆ శక్తి ఉంది. మృతుడిని, చనిపోయిన వాడిని లేపటం అనేటువంటి శక్తి, మళ్ళీ ప్రాణదానం చేయటువంటి శక్తి ఒక్క భగవంతుడికే ఉంది. అది మిగతా సిద్ధుల వల్ల వచ్చేది కాదు. అష్టసిద్ధుల్లో చనిపోయిన వాడిని బతికించడం అనేది సిద్ధిగా లేదు. అష్టసిద్ధుల్లో అణిమ మహిమ గరిమ లఘిమ ఈ అష్టసిద్ధుల్లో ఈ చనిపోయిన వాడిని బతికించడం అనేటువంటి సిద్ధి లేదు. అది కేవలం భగవంతుడికి ఒక్కడికే సాధ్యమవుతుంది. ఓకే, అదే అసలు సనత్సుజాతీయం అని భారతంలో ఒకటి ఉంది. సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి వచ్చి చెప్తాడు. ధృతరాష్ట్రుడు సనత్సుజాతుడిని ప్రశ్నిస్తాడు, మృత్యురహం బ్రవీమి, మృత్యు అంటే ఏమిటి, చావంటే ఏమిటి అని అడుగుతాడు సనత్సుజాతుడిని ధృతరాష్ట్రుడు. అప్పుడు సనత్సుజాతుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి, మృత్యు అంటే ఈ ప్రాణం పోవటం కాదయ్యా, మృత్యు అంటే భగవంతుణ్ణి ఎప్పుడైతే మరిచిపోతామో అది మృత్యువు అన్నాడు. ప్రమాదాఖ్యో మృత్యురహం బ్రవీమి, భగవంతుణ్ణి మరిచిపోవటం అనేది ఎప్పుడు జరుగుతుందో, భగవంతుని గురించి ఎప్పుడైతే మనం పట్టించుకోమో, భగవంతుని గురించి మనం ఎప్పుడైతే చింతించమో, వాడు మృతుడి కింద లెక్కే, అదే చావు అంటే. ఈ ప్రాణం పోవటం చావు కాదు అని సనత్సుజాతీయంలో. హలో ఏంటిది? హలో
వినపడుతున్నదా వినపడుతుంది స్వామి. అని శరత్ సుజాతీయం అని భారతంలో ఒక అధ్యాయం ఉంది. ఓకే, ఎంతైంది టైము? థ్యాంక్ యూ స్వామి. రైట్. స్వామి స్వామి వజ్రధర్ అనే ఒక ఆయన ఈ ప్రశ్న అడిగారు, దీక్ష అంటే ఏంటి అని అడిగారు. దీక్ష అంటే ఏంటి? దీక్ష అంటే కాన్సన్ట్రేషన్. ఈ దీక్ష దేనికైనా కావచ్చు. దీక్ష భగవంతుడి మీద జనరల్గా దీక్ష అనే శబ్దాన్ని భగవంతుడి యందు ఉపయోగిస్తారు. అమ్మవారి దీక్ష తీసుకున్నాం, భవానీ దీక్ష తీసుకున్నాం అని అంటారు. విజయవాడ కనకదుర్గ భక్తులు, అమ్మవారి భక్తులు భవానీ దీక్ష అంటారు వాళ్ళు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాము అంటారు. జనరల్గా దీక్షా శబ్దాన్ని భగవంతుడి యందు కాన్సన్ట్రేషన్ చేయటంలో దీక్షా శబ్దాన్ని ఉపయోగిస్తారు. కానీ దీక్షా శబ్దానికి మామూలు అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్. ఏదో ఒక చెడ్డ పని చేయడంలో కూడా కాన్సన్ట్రేట్ దీక్ష, దాన్ని అక్కడ కూడా దీక్ష అనే శబ్దాన్ని ఉపయోగించవచ్చు. కానీ రూఢి ప్రకారంగా యోగం అంటే అర్థరీత్యా శబ్దాన్ని తీసుకుంటే దేంట్లో అయినా దీక్ష అంటే కాన్సన్ట్రేషన్ అని. కానీ రూఢి అంటే ఆ శబ్దాన్ని దేంట్లో రూఢిగా వాడుతున్నారు అనేది తీసుకున్నట్టయితే కేవలం భగవంతుడి యొక్క ఒకనొక వ్రతమో ఒక భగవంతుడి యొక్క ఒక కార్యక్రమాన్ని కాన్సన్ట్రేషన్ చేసి కాన్సన్ట్రేషన్ తోటి తలపై చేయటము నిర్వర్తించటము, దానిలో దీక్ష అనే శబ్దం రూఢిగా ఉపయోగిస్తారు. ఓకే ఓకే స్వామి. స్వామి నేను భరత్ కృష్ణ, నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తారు కదా, ఇప్పుడు చనిపోయిన తర్వాత అసలు ఏ రిలేషన్స్ ఎవరికి ఒక సౌల్ కి గుర్తుండవు అని చెప్పేసి జీవుడికి. అయితే ఇప్పుడు మీతో మేము మాట్లాడిన సంఘటనలు చాలా, మీరు మాకు ఇచ్చిన అనుభవాలు చాలా చాలా మధురమైన సంఘటనలన్నీ గుర్తుంటాయి. అయితే చనిపోయినప్పుడు అవి కూడా మర్చిపోతామా? అంటే ఇట్లా హ్యూమన్ ఇన్కార్నేషన్ తో గడిపిన సంఘటనలు కూడా మర్చిపోతామా? అంటే మర్చిపోకపోవటం అనేది ఈ మెంటల్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఏ ఆస్పెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావో ఆ ఆస్పెక్ట్ మర్చిపోవు. ఏ ఆస్పెక్ట్ మీద చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అవన్నీ మర్చిపోతావు నెక్స్ట్ జన్మకు. మృత్యువు తర్వాత జీవుల్లో కొన్ని సంస్కారాలు, బలమైనటువంటి బలమైన వాసనలు మిగులుతాయి, అవి వెంట వస్తాయి. కాబట్టి నీకు జరిగినటువంటి అనుభవాలు అవి బలంగా నీ మనసులో నాటుకున్నాయా లేవా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ సంఘటన అయినా కావచ్చు, అది బలంగా నాటుకున్నప్పుడు అది వచ్చే జన్మలో కూడా సంఘటన వస్తుంది. మామూలు సంఘటనలు కూడా కొన్ని తర్వాత వస్తాయి. వాడికి వెనక జన్మలో యాక్సిడెంట్లో చనిపోవటం, అది వాడికి మరుసటి జన్మలో గుర్తుకు రావటం, అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చదివాం కొన్ని. సో బలమైన సంఘటన, బలమైన సంస్కారాలు, బలమైన వాసనలు అవి జీవుడు వెంట ఉంటాయి. అవి ఆధ్యాత్మిక దైవం సంబంధమైనవి కావచ్చు, లేకపోతే లోక సంబంధమైనవి కావచ్చు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎంతైంది టైము? 4:20. 4:20 అయితే మహిమేమన్నా మొదలు పెట్టమనండి. ఇంకేం ప్రశ్న లేకపోతే. నమస్కారం. మహిమ యమునలోని ముందు మాట ఉపోద్ఘాతమును గురించి మనం ఇంతవరకు జరిగిన సత్సంగములలో తెలుసుకున్నాం. ఈనాటి సత్సంగంలో బ్రహ్మలహరిలో భాగముగా శ్రీ దత్తస్వామి తమ భక్తులకు దత్తాత్రేయునిగా మరియు ఇతర దేవతా స్వరూపములతో అనుగ్రహించిన వివిధ దర్శనముల గురించి ఇప్పుడు ఈ సత్సంగం నుండి తెలుసుకుందాము. భక్తులకు ప్రసాదించిన దైవ దర్శనములు. 1. దత్తాత్రేయ స్వామిగా శ్రీ దత్తస్వామి ఇచ్చిన దర్శనములు. శ్రీ సిబికే మూర్తి గారి ఇంటి పక్కన ఉండే సీతమ్మ గారు అనే భక్తురాలి ఇంటిని శ్రీ దత్తస్వామి సందర్శించినారు. ఆ సీతమ్మ గారికి శ్రీ దత్తస్వామి 3 ముఖములతో మరియు 6 చేతులతో బంగారు కాంతులు విరాజిల్లుతూ దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారని, అది చూసి తాను
పెద్ద షాకుకు గురి అయ్యాను అని మూర్తి గారికి తరువాత సీతమ్మ గారు చెప్పినారు. సీతమ్మ గారు ఆనాటి మొదలు 3 రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ దర్శనమునకు సంబంధించి స్వామి నాకు ఈ క్రింది విధముగా వివరణను ఇచ్చినారు. బంగారము, బంగారు రంగు, హిరణ్యవర్ణం కలిగిన లక్ష్మీదేవిని సూచిస్తున్నది. లక్ష్మీదేవి పరమాత్మ దివ్య స్వభావం కలిగి భగవంతుని ఆరాధించుటకు మాధ్యమముగా పరమాత్మ శక్తికి ప్రతీకగా పరిగణించబడుతున్నది. బంగారము ఈ సృష్టిలోని అమితమైన విలువ కలిగిన లోహము. ఇది అత్యంత విలువైన ఊహాతీతుడైన పరబ్రహ్మమును సూచిస్తున్నది. మనము బంగారమును అనూహ్యమైన పరబ్రహ్మముగా అర్థం చేసుకున్నచో ఆ పరబ్రహ్మము యొక్క అవతారము హిరణ్యగర్భ అవుతుంది. బంగారము పరబ్రహ్మము నరావతారుని మాధ్యమములో అతని శరీరమందు దాగి ఉన్నారు అని దీని అర్థం. ఒకవేళ మనము బంగారమును అనూహ్యమైన పరబ్రహ్మము యొక్క బాహ్య మాధ్యమముగా సంపూర్ణ సత్యముగా తీసుకొనినచో అటువంటి భావన కూడా వేదములో హిరణ్మయేన పాత్రేణ అని సూచించబడినది. ఈ భక్తురాలు తీవ్రమైన ఆర్థిక సమస్యలు కలిగి ఉన్నారు. ఈ దర్శనంలోని బంగారు రంగు ఆమె ఆర్థిక సమస్యలను తొలగించుటకు ఆమెపై పరమాత్మ అనుగ్రహమును సూచిస్తున్నది. ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోయినట్లు ఆమె పూర్తిగా పరమాత్మపై దృష్టిని కేంద్రీకరించగలదు అని స్వామి చెప్పినారు. తదుపరి మహిమ. శ్రీ దత్తస్వామి తిరుపతిలో ఖాదీ బోర్డు కార్యదర్శిగా రిటైర్ అయిన శ్రీ జి శివరామమూర్తి గారి ఇంటిని సందర్శించినారు. అక్కడ వారింటిలో 3 రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచనములను ఇచ్చినారు. 3వ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి ప్రవచనములు వినుటకు వచ్చినారు. శ్రీ జి శివరామమూర్తి గారి పెద్ద కోడలు శ్రీమతి వల్లి గారిని నన్ను చూసి నేను మీకు ఏ రూపంలో కనిపిస్తున్నానో వీరందరికీ తెలియజేయండి అని స్వామి అడిగినారు. తనకు స్వామి 3 ముఖములు 6 చేతులతో దత్తాత్రేయ స్వామిగా కనపడుతున్నారని ఆమె సమాధానమిచ్చినారు. స్వామి మళ్ళీ నన్ను మరింత జాగ్రత్తగా చూడండి, మీ ముఖం మరియు కళ్ళను బాగా నలుముకొని మరి ఒకసారి నన్ను సరిగా చూసి ఈ సత్సంగ సభ్యులందరికీ నేను ఏ విధముగా మీకు కనపడుతున్నానో చెప్పండి అన్నారు. అప్పుడు ఆమె ముఖము కడుక్కొని మళ్ళీ కళ్ళు నలుముకొనుచు స్వామిని ఎన్నిసార్లు చూసినా స్వామి భగవంతుడైన దత్తాత్రేయ స్వామిగా కనపడుతున్నారని మళ్ళీ చెప్పినారు. పై స్వామి యొక్క వివరణ ఇలా ఉన్నది. ఈ సత్సంగ సభ్యులందరిలో ఆమె మాత్రమే దత్తాత్రేయ దర్శనమునకు అర్హురాలైన వ్యక్తి. అంతేకాక నా మహిమకు సాక్ష్యము నిమ్ము అని జీసస్ చెప్పినట్లుగా ఆమె స్వామి ఇచ్చిన దివ్య దర్శనమునకు సాక్షిగా నిలిచినది. దివ్య మహిమలకు సాక్ష్యము ఇవ్వవలనని ఏతావానుచ్య మహిమ అను వేదవాక్యము చెప్పుతున్నది. అంతేకాక అటువంటి సాక్ష్యము ఇతర అనర్హులైన భక్తుల హృదయములలో కూడా భక్తిని పెంపొందించి వారు కూడా క్రమముగా ఈ విధమైన స్వామి దివ్య అనుగ్రహమునకు అర్హులుగా చేస్తుంది. తదుపరి మహిమ. శ్రీ సుబ్రహ్మణ్యం గారు దత్తావతారములలో ఒకటైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీపై గట్టి భక్తి విశ్వాసములు కలిగిన భక్తుడు. ఆయన ఎంతటి భక్తుడు అంటే ఆయన మరణించిన తరువాత ఆయన అంత్యక్రియలు కూడా స్వామీజీ స్వయముగా నిర్వహించినారు. సుబ్రహ్మణ్యం గారు ఒకసారి విజయవాడలో ఉన్న స్వామి వద్దకు వచ్చి తాను గాణుగాపూర్ వెళ్లి తన జీవన పర్యంతము అక్కడే ఉండాలను తన కోరికను వ్యక్తం చేసినారు. అప్పుడు స్వామి ఆయనతో మీరు త్వరలో ఇంకొక ప్రయాణమును చేయవలసి ఉన్నది కనుక మీ గాణుగాపూర్ ప్రయాణమును కొన్ని రోజులు వాయిదా వేసుకోండి అని చెప్పినారు. సుబ్రహ్మణ్యం గారు తాను వేరే ఆధ్యాత్మిక స్థలాన్ని సందర్శించవలసి వస్తుందేమోనని భావించి తన ప్రయాణంను వాయిదా వేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన తీవ్ర అనారోగ్యమునకు గురై మైసూరు ఆసుపత్రిలో మరణించినారు. ఆయన అవసాన సమయంలో భగవంతుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క దివ్య దర్శనమును పొందినారు. దాని గురించి అతని భార్యకు చివరి మాటలుగా ఈ విధముగా చెప్పినారు. అద్భుతమైన కాంతితో మెరిసిపోతున్న శ్రీ దత్తాత్రేయ స్వామిని
ఇప్పుడు నేను చూస్తున్నాను. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క 3 ముఖములు విజయవాడలోని శ్రీ దత్తస్వామి ముఖమును కలిగి ఉండుటను నేను చూస్తున్నాను. ఒక ఋషి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదముల వద్ద కూర్చొని స్వామిని పూలతో అర్చిస్తున్నాడు. నీవు ఒకసారి విజయవాడ వెళ్ళి శ్రీ దత్తస్వామి యొక్క ఆశీర్వాదమును పొందమని, దీని ద్వారా నీకు ఖచ్చితముగా మోక్షము లభిస్తుంది అని చెప్పినాడు. అతని భార్య విజయవాడకు వచ్చి మన దత్తస్వామిని దర్శించి ఈ దివ్య దర్శనమును గురించి వివరిస్తూ స్వామిని పూజించినారు. ఈ మహిమ ద్వారా మన దత్తస్వామి సాక్షాత్తుగా దత్తాత్రేయుడని రుజువుగుతున్నది. తదుపరి మహిమ. శ్రీమతి లావణ్య గొప్ప స్వామి భక్తురాలు. ఆమె ఒకరోజు విజయవాడలోని తన ఇంటికి స్వామిని భోజనమునకు ఆహ్వానించినది. ఆమె అత్తగారు కంచి పీఠాధిపతి శ్రీ పరమాచార్యకు గొప్ప భక్తురాలు. పరమాచార్యకి తప్ప మరే ఇతర మానవునికి నమస్కరించకూడదని ఆమె ఒక నిర్ణయం తీసుకుని కఠినమైన క్రమశిక్షణతో దానిని అప్పటి వరకు పాటిస్తూ వస్తున్నారు. ఆమె స్వామికి ఆహారం ఇస్తాను కానీ ఆయనకు నమస్కరించనని ఇంట్లో ఉన్న వారందరికీ ఆమె స్పష్టంగా చెప్పినారు. స్వామి లావణ్య గారింటికి వెళ్లి కుర్చీ మీద కూర్చున్నారు. కుటుంబ సభ్యులందరూ స్వామి వచ్చినప్పుడు స్వామికి లేచి నిలబడి నమస్కరించినా కూడా ఆమె అత్తగారు తమ కుటుంబ సభ్యులకు ముందు చెప్పిన విధముగా నిలబడకుండా కుర్చీ మీద కూర్చునే ఉన్నారు. ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులందరూ స్వామికి నమస్కరించి ఆయన పవిత్ర పాద పద్మములను అర్చించినారు. కుటుంబ సభ్యులందరూ స్వామికి నమస్కారములు ముగించినప్పుడు ఆమె స్వామి వైపు ఒకసారి యథాలాపంగా చూసినది. అప్పుడు స్వామి దివ్య కాంతులతో వెలిగిపోతున్న 3 ముఖములతో భగవంతుడైన దత్తాత్రేయ స్వామిగా ఆమెకు కనిపించినారు. ఆమె వెంటనే నిలబడి వేగంగా పరిగెడుతూ స్వామికి పాద నమస్కారములు చేసి స్వామి కాళ్ల మీద పడినది. ఈ ఊహించని పరిణామమునకు ఇతర కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యచకితులైనారు. ఆమె అప్పటి నుండి 4 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా నిశ్శబ్దాన్ని పాటించినారు. కుటుంబ సభ్యులందరూ ఈ విధముగా ఆమె నిశ్శబ్దముగా ఉండుట గురించి అడిగినారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులందరితో, నేను స్వామి ముఖమును చూసినప్పుడు స్వామి ముఖములో బ్రహ్మ విష్ణు శివులకు మూలమైన శ్రీ దత్తాత్రేయుని స్వరూపముగా 3 ముఖములతో ప్రకాశవంతమైన కాంతులతో నాకు కనిపించడంతో నేను షాకుకు గురి అయ్యాను అని చెప్పినారు. ఈ మహిమను గురించి స్వామి ఇచ్చిన వివరణ. పరమాచార్య పట్ల ఆమెకున్న భక్తి మంచిదే. ఎందుకంటే పరమాచార్య నడిచే దేవుడు అని అందరి చేత ప్రశంసించబడినారు. ఒక రూపము పట్ల భక్తి విశ్వాసములు కలిగి ఉండుట తప్పు కాదు. కానీ పరమాత్ముని ఇతర రూపములను అగౌరవపరచుట సరి అయినది కాదు. ఈ ప్రపంచములోని మత కలహములకు మరియు మతపరముగా విడిపోవుటకు ఇదియే కారణం. మీరు మీ ఇంటి నుండి ఒక సెంటర్కు వెళ్లే మార్గములో ప్రయాణిస్తుంటే తప్పు లేదు. ఇదే సెంటర్కు ఇతరుల ఇళ్ల నుండి ప్రారంభమయ్యే ఇతర మార్గములను కూడా మనము గౌరవించవలను. కానీ మీరు ప్రయాణించు మార్గములు ఈ సెంటర్కు చేరవు అని చెప్పి ఇతర మార్గములను అగౌరవపరచరాదు. మీ మార్గమునకు గౌరవించడం హర్షణీయమే. కానీ ఇతర మార్గములను అగౌరవపరచుటను ఖండించాలి. ఇది తెలియచేయుటకు ఆమెకు ఈ దర్శనమును స్వామి అనుగ్రహించినాడు. ఆమె పరమాచార్యకు మాత్రమే నమస్కరిస్తానని చెబితే తప్పులేదు. బలమైన విశ్వాసముతో ఒకే మార్గమును అనుసరించే సంప్రదాయవాద ఆలోచన ఇది. కానీ పరమాచార్యకు తప్ప ఇంకెవరికి నమస్కరించను అనుట పరమాచార్యలాగా వచ్చిన ఇతర నరావతారములను, వారి భావనలను, వ్యక్తిత్వాలను తిరస్కరించినట్లు అవుతుంది. అలా చేయుట తప్పు అవుతుంది అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. తదుపరి మహిమ. ఒకసారి భక్తులందరూ స్వామిని గుంటూరులో దత్తావతారముగా భావించబడు విశ్వంజీ గారి ఆశ్రమమునకు తీసుకెళ్లినారు. తదుపరి స్వామి భక్తులందరినీ వెనక్కి వెళ్లిపోమ్మని కోరినారు. విశ్వంజీ శ్రీ దత్తస్వామిని విలువైన కాశ్మీరు శాలువతో సత్కరించి గౌరవించినారు. ఆ తరువాత స్వామికి భిక్ష ఇవ్వాలని నిర్ణయించి
భిక్ష అనగా గొప్ప సాధువులకు భక్తి ప్రపత్తులతో అందించే ఆహారము. స్వామిని తన సోదరుడైన విద్యాసాగర్ శర్మ గారి ఇంటికి తీసుకెళ్లమని విశ్వంజీ గారు తన శిష్యునితో చెప్పినాడు. ఒక విధముగా సరైన సమాచారలేమితో శర్మగారు భిక్ష అనే పదమును ఒక పేద బిచ్చగాడికి ఇచ్చే ఆహారముగా పొరపాటుగా అర్థము చేసుకున్నారు. ఎందుకనగా భిక్ష అను పదమునకు పైన వివరించిన 2 అర్థములు ఉండుట వలన ఇట్లు అపార్థము చేసుకున్నారు. స్వామి ధరించిన చిరిగిన దుస్తులను చూసి స్వామిని నిజమైన పేద బిచ్చగానిగా భావించి శర్మగారు స్వామిని ఇంటి ప్రహరీ గోడ బయట ఉన్న ఒక రాతి మీద కూర్చొనమని చెప్పినారు. శర్మగారు శ్రీ దత్తాత్రేయ స్వామికి పరమ భక్తుడు. ఆయన దత్తాత్రేయ స్వామిపై అనేక పుస్తకములను రచించినారు. శ్రీ దత్తస్వామి శర్మగారు చెప్పినది రాతిపై కూర్చొని ఉన్నారు. నిత్య పూజా విధిలో భాగముగా శర్మగారు స్నానాదులను ముగించి పూజ చేయుటకు పుష్పములను సేకరించుటకు అటుగా ఇంటి బయటకు వచ్చినారు. శర్మగారు అన్ని రకముల పువ్వులను పెద్ద బుట్టలో సేకరించి తన ఇంటిలోనికి వెళ్ళుటకు స్వామి కూర్చున్న వైపునకు తిరిగినారు. శర్మగారు స్వామి వైపు యథాలాపముగా ఒకసారి చూసినారు. అప్పుడు శర్మగారికి స్వామి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న శ్రీ దత్తాత్రేయ స్వామిగా కనిపించినారు. శర్మగారు స్వామి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి పూజ చేయుటకు సేకరించిన పువ్వులన్నిటినీ స్వామి తలపై కురిపించి అర్చించి స్వామి పాద పద్మములకు నమస్కరించినారు. అంతేకాక తన కుటుంబ సభ్యులందరితో స్వామికి నమస్కరింపజేసి స్వామిని ఇంటిలోనికి తీసుకువెళ్లి గౌరవప్రదమైన రీతిలో సకల మర్యాదలతో భోజనమును ఏర్పాటు చేసి పూజించినాడు. ఈ మహిమను గురించి స్వామి ఇలా వివరించినారు. శర్మగారు శ్రీ దత్తాత్రేయునికి పరమభక్తుడు. కానీ బాహ్య దుస్తుల కారణముగా శర్మగారు స్వామిని బిచ్చగానిగా తప్పుగా అర్థము చేసుకున్నారు. కానీ శ్రీ దత్తస్వామిలోని అంతఃస్వరూపము దుమ్ముతో కప్పబడి నేల మీద పడి ఉన్న ముత్యాల బంగారు గొలుసు వలె ఎల్లప్పుడూ ముఖ్యమైనది మరియు విలువైనది. శ్రీ దత్తాత్రేయ స్వామి ఎల్లప్పుడూ ఉన్మత్తునిగా, మద్యపానలోనునిగా, వేశ్యాలోనునిగా అందరికీ కనపడుట వలన ఆయన బాహ్యమైన చేష్టలను చూసి కలుగు భ్రాంతి కారణముగా ఎప్పటికీ ఎవ్వరి చేత గుర్తింపబడరు. శ్రీ దత్తాత్రేయ స్వామిని గురించి అనేక పుస్తకములను రచించిన పండితుడు మరియు పరమ భక్తుడైన శర్మగారే స్వామిని గుర్తించుట అను పరీక్షలో అపార్థము చేసుకొని తప్పు బాట పట్టించబడినాడు. ఆధ్యాత్మిక జ్ఞానము ఆచరణాత్మకమైనప్పుడు మాత్రమే దాని వలన పూర్తి ప్రయోజనమును పొందగలము. తదుపరి మహిమ. స్వామి శివానంద మహారాజ్జీ ఒకసారి విజయవాడ వచ్చినారు. మహారాజ్జీ శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారికి ప్రత్యక్షముగా సేవలు చేసిన శిష్యునిగా పరిగణించబడతారు. ఆయన అనేక మహిమలు చేస్తూ ఉండేవారు. భారీ సంఖ్యలో భక్తులు కూడా ఆయనను సందర్శించేవారు. విజయవాడలోని భక్తులు శ్రీ దత్తస్వామిపై పూర్తి భక్తి విశ్వాసములను కలిగి ఉండేవారు కాదు. స్వామి నిజముగా శ్రీ దత్తాత్రేయుని నరావతారమా, వర్తమాన నరావతారమా కాదా అను సందేహమును కలిగి ఉండేవారు. నిజము తెలుసుకొనవలెనను కుతూహలముతో భక్తులు స్వామి మహారాజ్జీ వద్దకు తీసుకెళ్లాలని స్వామితో పాటు భక్తులందరూ మహారాజ్జీని సందర్శించేలాగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసినారు. వెంటనే మహారాజ్జీ వద్దకు వెళ్ళుటకు స్వామిని అభ్యర్థించినారు. మహారాజ్జీని కలుసుకొనుటకు స్వామి నిరాకరించటంతో భక్తుల సందేహం మరింత బలపడినది. ఏదో విధముగా స్వామిని పదే పదే అభ్యర్థించి స్వామిని ఒప్పించి స్వామితో పాటు మహారాజ్జీని సందర్శించినారు. అటువంటి మహిమాన్వితమైన వ్యక్తిని చూచుటకు స్వామి తన భయమును భక్తుల ముందు పదే పదే వ్యక్తము చేయుట చూసి నిజము బయటకు వస్తుందని స్వామి భయపడుతున్నారను నిర్ధారణకు భక్తులు వచ్చినారు. భక్తులతో ఈ విధమైన ఆటలో పరమాత్మ అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఎల్లప్పుడూ వినోదమును పొందుతూ ఉంటారు. స్వామిని చూసిన వెంటనే మహారాజ్జీ నిలబడి పెద్ద పూలమాలతో సత్కరించి దత్తాత్రేయుని దర్శించిన ఆనందం వలన వచ్చిన ఆనంద భాష్పములతో కన్నీటి పర్యంతమై జయ జయ దత్త,
దత్తునకు జయము అని బిగ్గరగా అరుస్తూ శ్రీ దత్తస్వామి పాదార విందములకు నమస్కరించి అర్చించినారు. అంతేకాక మహారాజ్జీ తన భక్తులందరినీ శ్రీ దత్తస్వామి పాదములకు నమస్కరించి స్వామి ఆశీర్వాదమును పొందమని ఆదేశించినారు. మహారాజ్జీ శిష్యులతో పాటు సత్సంగమునకు వచ్చిన ఇతర భక్తులందరూ మహారాజ్జీ ఆదేశమును పాటించి శ్రీ దత్తస్వామి పాదములకు నమస్కరించినారు. ఈ హఠాత్ పరిణామముతో స్వామి భక్తులందరూ షాకుకు గురయ్యారు. శ్రీ దత్తస్వామి భక్తులందరికీ శ్రీ దత్తస్వామి భక్తులందరికీ మహారాజ్జీ శ్రీ దత్తస్వామి సాక్షాత్తుగా దత్తాత్రేయుని వర్తమాన నరావతారమని చెప్పినారు. నా తల్లిగారు మహారాజ్జీని పూజించుటకు మా ఇంటికి విచ్చేయమని అభ్యర్థించినారు. అప్పుడు మహారాజ్జీ మీ ఇంటిలోనే సాక్షాత్తుగా దత్త భగవానుడు ఉండగా నన్ను ఆహ్వానించుట ఏమిటి, అందులో ఏమి ప్రయోజనమున్నది అని తిరిగి ప్రశ్నించినారు. ఆ రోజులలో స్వామి మా ఇంట్లో ఉండేవారు. మహారాజ్జీ అజయ్ గారితో, నువ్వు శ్రీ దత్తస్వామిలో శ్రీ దత్తాత్రేయ స్వామి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు అనుకుంటున్నావేమో. అలా అనుకుంటే నీవు బురదలో కాలు వేసినట్లే అని చెప్పినారు. దత్తప్రభు ఎల్లప్పుడూ శ్రీ దత్తస్వామిలోనే ఉంటారు అని చెప్పినారు. అజయ్ గారు శ్రీ దత్తస్వామి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పుచున్నప్పుడు మాత్రమే స్వామిలో ఉంటారు, మిగిలిన సమయంలో ఉండరు అని అనుకునేవారు. ఇది కూడా ఆయనతో పాటు భక్తులందరికీ శ్రీ దత్తస్వామి కల్పించిన భ్రమ మాత్రమే. ఎందువలనగా స్వామి ఎల్లప్పుడూ జ్ఞానమును బోధించినప్పుడు మాత్రమే శ్రీ దత్తాత్రేయ స్వామి తనలో ఉంటారని చెబుతూ ఉండేవారు. మరుసటి రోజు మా ఇంటి దగ్గర ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయంకు స్వామి నాతో అజయ్తో కలిసి వెళ్ళుట జరిగినది. అప్పటికే ఆ దేవాలయము మహారాజ్జీని దర్శించుటకు వచ్చిన జన సందోహంతో కిటకిటలాడుతున్నది. శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో స్వామి నాతో అజయ్తో కలిసి సాయిబాబా విగ్రహం వెనుక భాగంలో మహారాజ్జీకి కనపడకుండా నిలుచుని ఉన్నారు. స్వామి వచ్చారన్న విషయము మహారాజ్జీకి తెలియకుండా ఉండే విధముగా సాయిబాబా విగ్రహం వెనుక భాగంలో స్వామి దాగి ఉన్నారు. మహారాజ్జీ వెంటనే సాయిబాబా ఆలయాన్ని సందర్శించి బాబా గారి విగ్రహమునకు వెనుక ఉన్న శ్రీ దత్తస్వామి వైపునకు వెళ్లి స్వామి వారి పాదములకు నమస్కరించినారు. ఈ సంఘటనలన్నీ విజయవాడ భక్తులకు స్వామిపై ఉన్న భక్తి విశ్వాసములను ధృవీకరించేలాగా మరియు పెంపొందించుకునేలా చేసినాయి. ఈ మహిమను గురించి స్వామి ఈ విధముగా వివరించారు. మహారాజ్జీ శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి దర్శనమును పొందవలెనని తహతాలాడుతున్నారు. నేను శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి దర్శనమును మహారాజ్జీకి ఇచ్చాను. అదే సమయంలో ఈ దర్శనము మరియు మహిమ ద్వారా పూర్తిగా శ్రీ దత్తస్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వర్తమాన నరావతారమని విజయవాడ భక్తులకు ధృవీకరించబడినది. ఇది 2 ప్రయోజనములకు ఉపయోగపడినది. భక్తులలో సందేహములను తొలగించుట చాలా అవసరము. పైగా అటువంటి సందేహములు నా ద్వారా కల్పించబడినప్పుడు వాటిని నివృత్తి చేయుట అత్యంత ఆవశ్యకము. దత్తప్రభు ఎల్లప్పుడూ తమ భక్తులను ఊయలలో ఊగుతున్న చిన్న పిల్లల వలె అనుమాన విశ్వాసముల మధ్య ఓలలాడిస్తూ క్రీడిస్తూ ఉంటారు అని చెప్పినారు. జ్ఞానం వేహ విభూతిర్వా యత్కించిత్ దర్శితం మయా సర్వం దత్త గురోరేవ చాపల్యంతు మమ ధ్రువం. నమస్కారం. నమస్కారం. మరి అజయ్ గారు చెప్పండి సార్. ఇందాక చదివిన దాంట్లో విద్యాసాగర్ శర్మ గారి ఇంటి ప్రహరీ గోడకు బయట ఉన్న బండ కాదు, ప్రహరీ గోడకు లోపల ఉన్న బండ, అది దిద్దండి. ప్రహరీ గోడకు బయట ఉన్న బండ కాదు, ప్రహరీ గోడకు లోపల ఉన్న బండ. రైట్ రైట్. నమస్తే. ఓకే. ఎంతైంది టైము? నమస్కారం. 4:40. నెక్స్ట్ భక్తి గంగా పద్మారాం. పద్మారాం లేదా? నెక్స్ట్ భజన.
నెక్స్ట్ భజన. శ్రీ మహాలక్ష్మి స్తుతి. భృగు మహర్షి నారాయణుని హృదయంపై పాదఘాతము చేయుటతో కోపగించిన దుఃఖితురాలైన శ్రీ మహాలక్ష్మి వైకుంఠం వీడి భూలోకంలోకి దిగివచ్చి కొల్హాపురం చేరుట. దిగివచ్చనదే మంగళ దేవత వైకుంఠము విడి వసుధ కురుసరుస తన తండ్రి భృగువు తన్నగనల్లుని ఉరమున బుడికిన ఉద్రేకముతో చెంపల్ల జారెడు కన్నులు నిండిన అశ్రువులొలకగ పెద్ద ముత్యములు పద్మా పద్మ అను పద్మాక్షుడు వెంటబడి వెనుక ఆహ్వానించిన గల్లు గల్లు మనుకాలి అందరును మధురధ్వనులను పలుకుచుండగా హంసయానమున దిగి దిగి వచ్చెను మేఘమార్గమున తారలు చెదరగా విడివడిన కురులా విద్దలింపులతో వడివడి నడకల వేడి వేడిగను నిశ్వాసములకు వాడిపోవగా అధర పల్లవము పన్నుల నొక్కుచు ముఖమున ఎర్రని తల తల కాంతుల స్వేద బిందువులు జాలువారగా బాలభాస్కరుని కిరణములొప్పగా సంధ్యకాంతి వలె శోభిల్లె పద్మ బంగారు గాజులె గురగ గలగల చేతులను పుజు బంగారు బొమ్మ ఆ పద్మ నడవ అరవిందాక్షుడు అల్లాడె వెనుక పరుగులనెత్తుచు కనకహారములు కులుకుల నడకల గలగలలాడుచు గంతులేయగా కమలాదేవత కదలి వచ్చెగా కమలలోచనుడు కమిలిపోయెనే ఆగు ఆగుమని అర్థించుచున్న అంతకంతకును వేగము హెచ్చగా పద్మ నడచనే పురుషోత్తముడది పరుగున వచ్చును వనమాల ఎగురా సాత్విక గుణవతి శాంత రూపిణి ఇంత ఆగ్రహము నీకేలదేవి నీ తండ్రి భృగువు నా తండ్రి సముడే చరణ స్పర్శయు ఆశీర్వచనమే ఇట్లు మాధవుడు వచించుచున్నను పద్మకు దుఃఖము పొంగుచు పొరలెను భర్త మాత్రమే కాదు హరితనకు భగవంతుండును పాదదాసిగా మణిపూర చక్రమతిక్రమించిన శ్రీ మహాలక్ష్మి తండ్రి బంధమును లెక్కసేయకే పరమాత్ముడిని సర్వాధికునిగా తలచిన ధన్యయే వినదాయే పద్మ వేయి చెప్పినను పరమాత్మ పరాభవమును సహింప పూర్వగలేతయ ఏడుపు కోపము మిశ్రమమై మది కల్లోలమయ్యే అదిగో వచ్చును అరవిందాసన అందాల రాశి ఆవేశముతో అంబర వీధిని సప్త మహర్షులు ప్రణమిల్లుచున్న అవలోకించదు హరిపద సంభవ ఆకాశ గంగ హరిపదముల బడి సవ్వడి పొందుతూ అలలతో చెప్పువాగుమమ్మయని అలివేడి పద్మ ఆగదు క్షణమును తెల్లని గంగా జలముల నడచెడి ఎర్రని పద్మాసతి ఖేచత్తులకు ముత్యాల సరము మధ్యం
బంగారు రంగు తామ్రాంచలమగు హరికిష్టమైన చీరను కట్టిన మంగళ దేవత పసుపు కుంకుమము మేళవించినటు తోచుతున్నదే. మధుసూదన సతి మానవతి మణి ఆత్మావమాన హేతువు కరది. తండ్రి పాదమును బిడ్డ ఒప్పద స్వామి పరాభవ మోర్వలేదాయే. ఎంతటి భక్తియో ఆలోచింపుము, తండ్రికి తనకును మించి దైవమట. పరమ భాగవత భక్తాగ్రేసర స్వామి పద సేవనెప్పుడు విడువదు. ఆ భక్తి మెచ్చి సర్వ సృష్టికే తన సంపదకే అధిదేవతగా హరియు చేసెనే ఆ సతీమణిని హృదయ దేవతగా ధరించే పద్మను. పద్మపోవగా నారాయణుడది నళిన నేత్రముల బాష్పధారలను కురియుచు పరుగిడు పద్మనామమును ఎలుగెత్తి పిలుచు ఏడ్చుచు పెద్దగా. తండ్రి కన్నను స్వామి ఎక్కువ భక్తుల కన్నది దక్షయాగమున నిరూపించనే ఆ సతీదేవి. సతియన పద్మయే శివుడన హరియే. కొల్హాపురమున పద్మాసనమున యోగ నిష్టలో కూర్చుండే పద్మ. అగ్నిగదూచును క్రోధకాంతి అది యోగాగ్ని మధ్య సతి బలె పద్మయు. అశ్రుధారలను ఆపగలేనివి కన్నుల మూసెను ధ్యానించు హరిని. పద్మను పోలిన భక్తులెవ్వరే భువనములందున సర్వోత్తమయే. మంగళ దేవత వందనమమ్మ నారాయణి ఇవే నమస్కారములు. స్వదరిద్రము పోగొట్టుమమ్మ భక్తి సంపదను మాకిమ్ము తల్లి. మంగళ దేవత వందనమమ్మ నారాయణి ఇవే నమస్కారములు. స్వదరిద్రము పోగొట్టుమమ్మ భక్తి సంపదను మాకిమ్ము తల్లి. మంగళ దేవత వందనమమ్మ నారాయణి ఇవే నమస్కారములు. స్వదరిద్రము పోగొట్టుమమ్మ భక్తి సంపదను మాకిమ్ము తల్లి. జై గురుదత్త. బాగా పాడావు. ధన్యవాదాలు స్వామి. నెక్స్ట్ గానమోహిని. ప్లే చేస్తున్నాను స్వామి. ఒక్క నిమిషం. వందే శ్రీరమ్యం విశ్వైకగమ్యం ఉన్మత్తదత్తం గురుదేవం. వేదాంతసారం ధనావతారం
ప్లీజ్ వన్ మోర్ వన్ మోర్ భజన్. ఇంకో భజన ఉంది స్వామి ప్లీజ్. అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం సర్వదేవాత్మకం అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం సర్వదేవాత్మకం దత్తదేవం గురం ఇందిరామందిరం పార్వతీనాయకం భారతీవల్లభం ధర్మదేవాశ్రయం శంఖచక్రాన్వితం శూలనాసాదనం పాత్రమాలాకరం సాధనాథం భజే అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం సర్వదేవాత్మకం దత్తదేవం గురం పావనై రాగమే సారమేయాయితై పాదపద్మావితై మంత్రమంత్రస్వరై సంచలాద్విషణై సంచలం సంసవం రాజనం శస్కరం యోగిరాజం భజే అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం సర్వదేవాత్మకం దత్తదేవం గురం కేవలం నిర్గుణం మూర్తిభూతం జగత్ సృష్టిరక్షాలయ భారహేతోత్రిదా అత్రిడా ప్రాప్తితం యుక్తమూర్తిత్రయం దృష్టమేకం పునస్తం త్రిమూర్త్యాననం అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం సర్వదేవాత్మకం దత్తదేవం గురం మాతృభావానసూయాకృతే గర్భజం దృష్టబాలత్రయం యుక్తమేకం సత్ బ్రహ్మచార్యవ్రతం దండపాణివతం తాపసైః ప్రస్థితం దృష్టశిష్యే భజే అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం సర్వదేవాత్మకం దత్తదేవం గురం హంసవాహం క్వచిత్ పక్షిరాడ్వాహనం నందినావాహనం తం విభుం నాస్తికానామకం నాశ్రయంతం సదా పండితాఖండనం సౌమ్యయోగీశ్వరం అత్రిజం శంకరం బ్రహ్మనారాయణం సర్వదేవాత్మకం దత్తదేవం గురం సర్వదేవాత్మకం దత్తదేవం గురం సర్వదేవాత్మకం దత్తదేవం గురం. ఎక్సలెంట్. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పని. మనకి ఇప్పుడు 28వ తారీఖు దత్త జయంతి వస్తుంది కదా స్వామి, అప్పుడు సత్సంగం లైవ్ లో పెట్టుకుందాం మళ్ళీ. ఓకే, ఇంగ్లీషును తెలుగు, గంటసేపు ఇంగ్లీషు గంటసేపు తెలుగులో సరే సత్సంగం మనం దత్త జయంతి కోసం పెట్టుకుందాం. ఓకే ఓకే స్పెషల్ గా. ఓకే ఓకే స్వామి, సరే స్వామి. ఇంకా క్లోజ్ చేయి. చెప్పనా? అలాగే. పరబ్రహ్మ సమారంభాం బ్రహ్మ సమారంభాం శ్రీదత్తాత్రేయ మధ్యమాం శ్రీదత్తస్వామి పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వవిష్కన్యస్తపాదపద్మాయతే వామహస్తాలోల వేదశాస్త్రాయతే జ్ఞానసూర్యాయతే దత్తరూపాయతే. శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం. శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం. శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం. గురుదత్త శ్రీదత్త ప్రభుదత్త పాహి మాం
గిరిదత్త హరిదత్త హరదత్త రక్షమాం పాహి మాం దత్త రక్షమాం దత్త. నమస్కారం సార్. నమస్తే 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 తీసు